హలో అందరికీ మై రీఛార్జ్ మార్నింగ్ అండి. నార్మల్ అయితే రెగ్యులర్ మీటింగ్లు అయితే హాయ్ చెప్తుంటాను. బట్ ఇలాంటి ఏదైతే టెక్నికల్ ట్రైనింగ్ సంబంధించిన విషయం కానీ మన టీం మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్తో స్టార్ట్ చేస్తుంటానండి. ఎందుకంటే ఈరోజు మనం మన లైఫ్ని చేంజ్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీస్ లో మనం ఉన్నామండి. నిజంగా ఇందులో ఎలాంటి లైఫ్ ఉందనేది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే ముందుగా ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు కోట్ల రూపాయల అమౌంట్ సంపాదించి ప్రతి నెల 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్న మన సీనియర్స్ ఇన్కమ్ చెప్తుందండి. మై రీఛార్జ్ అనే కంపెనీలో ఎలాంటి లైఫ్ ఉంది, ఎలాంటి సక్సెస్ ఉంది అని చెప్పేసి మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈవెన్ ఈ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పూర్తిగా మనకు బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. అండ్ బేసికల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. బేసికల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ తర్వాత టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయం మీద బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే ఈ ప్రోగ్రామ్ అండి. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు అంటే మై రీఛార్జ్ కంపెనీ ఏంటి, ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటి, సో మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనే విషయం తెలియని వాళ్ళు కానీ, సో ఆల్రెడీ ప్లాన్ విన్న తర్వాత బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వినని వాళ్ళు అని ఉంటే దయచేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మీరు అది చూస్తేనే నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ అర్థమవుతాయి. ఇది కూడా డెప్త్ కాదు, బేసిక్గా మన టీంని బిల్డ్ చేసుకోవడం కోసం నేను ఇవ్వాలనుకున్న నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోలో వచ్చేసి. కాబట్టి ఎవరైతే అవి చూడలేదో ఫస్ట్ అది చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం సక్సెస్ తీసుకోవచ్చు అనే ఒక పాయింట్ని మీకు ఎప్పుడు క్లియర్గా చెప్పానండి. అది మీకు క్లారిటీ కూడా ఇచ్చాను. సక్సెస్ తీసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే పేషెన్సీ ఉండాలి అండ్ కమిట్మెంట్ ఉండాలని చెప్పాను. మై డియర్ లీడర్స్, చాలా మంది దగ్గర ఏమవుతుంది అంటే వింటున్నారండి, వదిలేస్తున్నారు. ఆ పేషెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు, మార్కెట్లోకి ప్రాపర్గా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎలా ప్రాపర్గా వెళ్ళాలి ఏందని చెప్పేసి క్లారిటీ ఇచ్చారండి. పేషెన్సీ విషయంలో ఎవరికి సగం సగం ప్లాన్ చెప్పకండి అని చెప్పాను. ఇప్పటికీ సొంతంగా ప్లాన్ చెప్పడం రాని ప్రతి వ్యక్తి కూడా సగం సగం ప్లాన్ చెప్తున్నారు. సార్ నేను చెప్తే ఎవరు రావట్లేదు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సార్ మీకు ఏం తెలుసు అని చెప్తున్నారని చెప్పేసి అడిగితే నాకు చెప్పండి ప్లాన్ అంటే ఏం లేదు సార్, మై రీఛార్జ్లో జాయిన్ కావాలి, డబ్బులు కట్టాలి అని చెప్పేసి. ఈ విషయాన్ని పదే పదే ప్రతిసారి నేను ప్రతి జూమ్ మీటింగ్లో ఎండింగ్లో చెప్తున్నానండి. పేషెన్సీ లేకపోవడమే ఇది పెద్ద కారణం వచ్చేసి. అండ్ కొంతమంది 6 months వెయిటింగ్ పీరియడ్ చేయట్లేదండి. అంటే మీన్ 1 month, 1 week, 10 days పని చేసిన వాళ్ళు పెడుతున్నారు. అండ్ కంటిన్యూగా జూమ్కు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వట్లేదు. దయచేసి మై డియర్ లీడర్స్, ఇప్పుడు మీరంతా కూడా లీడర్స్ అండి. అంటే మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీ ద్వారా కొత్త కమ్యూనిటీని మీరు బిల్డ్ చేయబోతున్నారు కాబట్టి దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎవరినో ఒకరినిద్దరిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వదిలి పెడతారు. ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ సిస్టమ్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు నాలెడ్జ్ తీసుకోకపోవడం వల్ల, మీరు వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళు వదిలేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇక్కడ టీం వర్క్, మీరు వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మా సపోర్ట్ తీసుకొని చేస్తేనే అవుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే నేను చాలా మందికి కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. మన ద్వారా ఎవరైనా ఈ బిజినెస్లో కనుక ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళు మన పిల్లలతో సమానం అండి. టు బి ఓపెన్ ఫ్యాక్ట్, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి వాళ్ళు మనతో జర్నీ స్టార్ట్ చేశారు అంటే అతను చేసే జీవిత కాలం వర్క్ మీద, లైఫ్ టైం వర్క్ మీద మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా మనం సంతోషంగా ఉండడానికి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి, అంటే వాళ్ళు ఎప్పుడు బాగుండేలా చూసుకోవడానికి మనకు డబ్బులు కావాలండి. ఆ డబ్బులు ఇక్కడ మనం ఎవరినైతే ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళ ద్వారా వస్తాయి. అలా మీరు సగం సగం చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులు పోగొట్టుకుంటారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా చెప్పిన తర్వాత కూడా మీరు కరెక్ట్గా పేషెన్సీగా లేకపోవడం వల్ల, ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ మీరు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జిట్ అవుతున్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు దొరకట్లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఉన్నానండి, లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, మీకు మీటింగ్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఈరోజు ఒక్కరు ఇద్దరు 10 మంది వస్తే మీటింగ్ ట్రైనింగ్ చేయగలుగుతున్నారు. రేపు నాకు లక్షల మంది టీం వచ్చిన తర్వాత అందరితో నేను ఇలానే కమ్యూనికేషన్ ఉండలేనండి. ప్రతిరోజు మీటింగ్స్ చేయాలంటే కుదరదు. పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈరోజు రతన్ పరే గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన టాప్ లీడర్స్ బస్దేవ్ ఘోష్ లాంటి లీడర్స్ కావచ్చు. ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఆ ఈవెంట్ వర్క్లోనే బిజీ ఉంటారు. సార్ నాకు ప్లాన్ చెప్పండి, లేకపోతే నాకు టీం మెంబర్ జాయిన్ అయిపోయారని కేర్ చేయండి అంటే చేయరండి. వన్ ఫైన్ డే ఏం చేయాలంటే మన పని మనమే చేసుకోవాలి. లైక్ మన పేరెంట్స్ ఏం చేశారు చిన్నప్పుడు అంటే అన్ని సపరీలు చేశారండి, తినిపించడం, తిప్పడం, చేయడం, ఎత్తుకోవడం చేశారు. ఇప్పుడు మనల్ని ఎత్తుకుంటున్నారా, మన పనులు వాళ్ళు చేస్తున్నారా, మన పనులు మనమే చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ముందు ముందు రోజుల్లో మీ పనులు మీరు చేసుకోలే వరకు మీరు ఒక 6 months టైం ఏదైతే ఉందో అది అందుకే వెయిటింగ్ పీరియడ్ పెట్టాను. వాళ్ళ వరకు సగం సగం చెప్పొద్దని చెప్పాను. దయచేసి
పేషెన్సీగా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇప్పుడే ఎగ్జిట్ అవ్వండి. మీ ద్వారా కనుక మీ టీం మెంబర్స్ రాకముందుకు ఎగ్జిట్ అవ్వండి. దయచేసి వచ్చాక వాళ్ళని వదిలేయకండి. చెప్పాను కదా పిల్లలు లాంటి వాళ్ళని చెప్పేసి, కనిపడేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదండి. ఇక్కడ కూడా అంతే. మీరు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వర్క్ నేర్పించే విధంగా ఉండాలంటే ఫస్ట్ మీరు పేషెన్స్గా ఉండాలి. సెకండ్ వన్ కమిట్మెంట్గా ఉండాలి. నేను చెప్పాను కదా సిస్టమ్ని ఫాలో కమ్మని చెప్పాను. ఇప్పటివరకు చాలా మంది విన్నారండి సిస్టమ్ గురించి, ఏం చేయాలి ఎలా చేయాలని కొన్ని విషయాలు చెప్పాను. ఎంతమంది సిస్టమ్ని ఫాలో అవుతున్నారు అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. డబ్బులు ఊరికనే రావండి. ఈరోజు మీరు చేసిన పని చూసుకోండి. నా టీంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కూలీ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. మీరు మీకు క్వశ్చన్ చేసుకోండి. ఈ వీడియో వింటున్న మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నారు? ఆ పడే కష్టంలో మీరు ఇక్కడ మై రీచ్ మీకు ప్లస్ అవుతున్న విషయంతో మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, దీనికోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు? మనం టైం కేటాయించకుండా, మనం నాలెడ్జ్ తీసుకోకుండా, మనం పేషెన్సీగా ఉండకుండా డబ్బులు రావాలి అంటే వస్తాయా? మీరే క్వశ్చన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తున్న, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వ్యక్తులే అనుకున్నారు. మీరు మీ మీటింగ్ వింటున్న వాళ్ళు, మీరు చేసే జాబ్కు మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళకుండా, మీ బాస్ చెప్పిన పని చేయకుండా ఉంటే మీకు ఆయన శాలరీ ఇస్తారా అండి? ఇవ్వరు కదా. ఆయన చెప్పిన పని ఖచ్చితంగా మీరు చేస్తేనే మీకు శాలరీ ఇస్తారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి? ఆయన చెప్పిన పని చేస్తూనే ఉండాలి. ఎంత కష్టపడ్డా మనకి ఇచ్చే జీతం ఇస్తాడు. ఆ జాబ్ ఉంటుందో లేదా గ్యారెంటీ లేదు. బట్ మై రీఛార్జ్ అలా కాదు కదా. ఇక్కడ మనం కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే ఆపర్చునిటీ ఉందో వినియోగించుకుని టీంని బిల్డ్ చేసుకుంటే ముందు ముందు రోజుల్లో మనం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పిన పని వినాల్సిన అవసరం లేదు. ఎందుకు? టీం ఫామ్ అయిపోతే, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతే ఆటోమేటిక్గా వద్దు అన్న డబ్బులు వచ్చేస్తాయి. అంత మంచి ఆపర్చునిటీ అండి. సో ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ సిస్టమ్ ఉందో దీన్ని ఫాలో కావాలి. అలా సిస్టమ్ని ఫాలో కాకుండా ఊరికే డబ్బులు వస్తాయన్నప్పుడు అంటే రావండి. సో ఒక విషయం చెప్తానేనండి, మీరు కేవలం లాభాల కోసం ప్రయత్నాలు చేస్తే మీకు లాభాలు రావండి. ఎప్పుడైతే మీ లోపల మార్పు కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడు లాభాలు వద్దన్న వస్తాయి. ఒక డబ్బులు వస్తాయని చెప్పేసి ఊరికే డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు లాభాలు రావు. మీలో మార్పు ఏం కావాలి అంటే, నేను చెప్పాను ఆల్రెడీ సిస్టమ్ ఉందని చెప్పాను. మీకంటూ ఒక బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నేను చేయడం జరిగిందండి. సో లైవ్లో అటెండ్ కాకపోయిన వాళ్ళకు యూట్యూబ్లో ప్రోగ్రామ్ పెట్టాను. ఇప్పుడు కొత్తగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళకి పంపిస్తున్నాను. సో ఈ రోజు మీటింగ్లో కొంతమంది, ఈ రోజు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారండి. ఆ బేసికల్ ట్రైనింగ్లో చెప్పిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది మేము కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో కష్టపడి ఫెయిల్ అవుతూ, సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవుతూ, ఏం చేస్తే సక్సెస్ అవుతామని తెలుసుకున్న తర్వాత నేర్చుకున్న విషయాలు. అవి మీకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ అది చిన్న విషయం అసలే కాదండి. అది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక పూట ఆకలి ఎక్కువ అంటే ఆకలి లేక అన్నం పడేస్తే మన చిన్న జస్ట్ ఒక 10 రూపాయలు రైస్ పడేస్తాం. కానీ ఆ రైస్ పండించడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కనుక మనం చూసుకున్నట్లయితే అది కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక విత్తనంగా మొదలై అన్ని సమస్యలు దాటుకుంటూ, అన్ని ఇబ్బందులు దాటుకుంటూ పాలిష్ అయిపోయి ఆ తర్వాత షాప్ల నుంచి మనకు వస్తుంది. అంత పెద్ద ప్రాసెస్. ఈ రోజు నేను చెప్పిన ఏదైతే బేసికల్ ట్రైనింగ్ లో ఇన్ఫర్మేషన్ అయితే పాయింట్స్ ఉన్నాయో అవి మీకు చిన్న పాయింట్సే కావచ్చు, కానీ ఆ చిన్న పాయింట్స్ వెనుక ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంత కష్టపడిన విషయాన్ని మీకు ఈజీగా దొరకడం వల్ల కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరే ఎగ్జిట్ అయిపోతారు, మీరే లాస్ అయిపోతారు. ఇక్కడ ఎవరైతే కమిట్మెంట్గా పని చేసుకుంటున్నారో, ఎవరైతే పేషెన్సీగా ఉండి కమిట్మెంట్గా వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కంపెనీలో సీనియర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఆటోమేటిక్ ఇన్కమ్ తీసుకుంటారండి. సో బేసికల్ ట్రైనింగ్ కొంతమంది చాలా రోజుల క్రితం వినొచ్చండి. మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం నేను రిపీట్ చేస్తున్నాను. మనకు బేసికల్ ట్రైనింగ్లో డిస్కస్ చేసిన పాయింట్స్లో 10 సక్సెస్ స్టెప్స్ ఉంటాయని చెప్పాను మై రీఛార్జ్లో. అందులో మొదటి వన్ వచ్చేసి ఏంటంటే, మై రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా వినాలని చెప్పాను. సార్ రోజు జూమ్ మీటింగ్లో వింటున్నాం కదా, మళ్ళీ కొత్తగా వినేది ఏముంది అని చెప్పేసి అడుగుతారని. జూమ్ మీటింగ్లో నేను చెప్పిన విషయం ఏదైతుందో వింటున్నారు కదా, మీరు ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పేటప్పుడు సేమ్ అలానే చెప్తున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? మళ్ళీ పేషెన్స్ లేకపోవడం, సగం సగం చెప్తున్నారు. పూర్తిగా వినడం అంటే, ఒక సినిమా చూసిన తర్వాత మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు ఇన్ఫర్మేషన్. మీరు నిజంగా ఒక ఫ్రెండ్కు సినిమా రాలేని వాళ్ళు మీరు చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారండి? అబ్బా పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే విలన్ దిగారు, ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళారు, ఆయనకు పెద్ద ఇల్లు ఉంది, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇలా చెప్పుకుంటే ఖచ్చితంగా 3 గంటల సినిమాని మనం కంపల్సరీ ఒక 2 అవర్స్ చెప్పే ప్రయత్నం చేయమంటే ఈజీగా చేయగలుగుతాం. అలానే మై రీఛార్జ్ ప్లాన్ వినాలి అంటే సేమ్ విన్న ప్లాన్ మీరు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, మీరు సొంతంగా సేమ్ చెప్పగలిగేందుకు మీరు పూర్తిగా వింటూనే ఉండాలి. ప్రతిసారి మీకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. సో ఈ విషయం చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. దయచేసి ఇప్పటికేం చెప్తున్నాను, ప్లాన్ పూర్తిగా వినండి. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ 600 BB షాపింగ్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ 600 BB షాపింగ్ కంప్లీట్ చేయండి.
ఈ రోజు హాఫ్ ఆఫ్ ద మంత్ సగం మంత్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ నెలలో మీరు 600 BV షాపింగ్ అనేది చాలా మంది కంప్లీట్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వర్క్ చేయాలని ప్రయత్నం చేసినా మీకు రిజల్ట్ రాదండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, టిట్ ఫర్ టాట్ అని ఉంటుంది. మనం ఏం చేస్తే మనకు అది తిరిగి వస్తుందని చెప్పేసి ఇక్కడ మీరు చేసే ప్రతిదీ మీ టీం రిపీట్ చేస్తుంది. మీరు షాపింగ్ చేయకుండా మీరు ప్రమోషన్ చేస్తే మీ టీం మెంబర్స్ కూడా షాపింగ్ చేయకుండా ప్రమోషన్ చేస్తారు. మరి డబ్బులు వస్తాయా? రావు. మీరు ఏదైతే రాంగ్ ప్రమోషన్ చేస్తారో మీ టీం మెంబర్స్ రాంగ్ ప్రమోషన్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు చెప్తున్నాను కదా, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. మా ఇంట్లో ఏదైనా చిన్న విషయం, నేను ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే చిన్న యాక్టివిటీ చేసేటప్పుడు కానీ నా పిల్లల ముందు ఆలోచించాల్సి వస్తుంది. నేను గట్టిగా అరిస్తే వాళ్ళు గట్టిగా అరవడం మొదలు పెడుతున్నారు. సో నేను ప్రశాంతంగా మాట్లాడితే వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు ఈ ప్రపంచం గురించి. నేను ఏం చేస్తే అది చేయడం మొదలు పెడుతున్నారు. అలాగే రేపు మీరు కూడా ఇక్కడ ఈ బిజినెస్ లో మీ ద్వారా ఎవరైతే టీం మెంబర్స్ వస్తారో మీరు చేసే ప్రతి పని వాళ్ళు చేస్తారు. మీరు నేర్చుకుని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకోవాలి, టీం నేర్పిస్తారు. మీరు నేర్చుకుంటే సగం సగం చెప్పే ప్రయత్నం చేస్తే మీరు చెప్పడంలో ఒక 5 6 10 మంది వస్తారు, సేమ్ సగం సగం చెప్తారు. వన్ ఫైండ్ ఆటోమేటిక్గా టీం డ్రాప్ అయిపోతుంది, మీరు డ్రాప్ అయిపోతారు. కానీ నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంతకుముందు మన సీనియర్స్ ఎలాగే సక్సెస్ అలా సక్సెస్ అవుతారు. సీనియర్స్ అవసరం లేదండి, మాలాగా సక్సెస్ అవుతారు కంపల్సరీ. మేము సక్సెస్ అవ్వబోతున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి నా పేఅవుట్ 20,000 రూపాయల పేఅవుట్ ఉందండి. గడిచిన 4 నెలల్లో 20,000 రూపాయల పేఅవుట్, 22,000 రూపాయల పేఅవుట్. అంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయినా మనకు తెలిసిన మిత్రులను పట్టుకోండి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నారు కదా. కేవలం 4th month లోనే పలానా వ్యక్తి 20,000 పేఅవుట్కి వెళ్ళిపోయారు. 5th month లో 40,000 నుంచి 50,000 పేఅవుట్కి వెళ్ళిపోయారు. 6th month లోనే 1,00,000 రూపాయల పేఅవుట్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి నా పేఅవుట్ ప్రూఫ్ చూపిస్తాను. నేను ఒక్కనే కాదు, నా టీంలో ఖచ్చితంగా ఫ్రమ్ ద January 1st నుంచి మినిమం ఒక 20 మంది నెలకి 20,000 రూపాయల పేఅవుట్లు ఉంటారండి. నెక్స్ట్ 6 months తర్వాత అంటే జూన్ జూలై ఆ పీరియడ్లో, జూన్ జూలై 2025 టైంలో ఖచ్చితంగా 100 మంది నా టీంలో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే నాకు 36 మంది ఉన్నారు. యాక్టివ్ టీం మెంబర్స్ వచ్చేసి 37 మంది ఉన్నారండి. అక్కడ లిస్ట్ ఉంది వచ్చేసి. అట్లా మనం ఏం చేస్తే వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి చేయండి. అండ్ ఇప్పుడే కొంతమంది కేవైసీ కంప్లీట్ చేసుకోలేదంటే దయచేసి కేవైసీ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేవైసీ కంప్లీట్లో ఫస్ట్గా మీరు ఏంటంటే పాన్ కార్డ్ని అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు పేఅవుట్ వచ్చేటప్పుడు పాన్ కార్డు కనుక మనం అప్లోడ్ చేయకపోతే, పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే 20% ట్యాక్స్ కట్ అవుతుంది. యాజ్ పర్ లీగల్ మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా మనకు ట్యాక్స్ కట్టే వస్తుందండి. అండ్ ఎవ్రీ 3 months ఒకసారి క్వార్టర్లీ కూడా ట్యాక్స్ పేమెంట్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మై రీఛార్జ్ కంపెనీ అండి. గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ట్యాక్స్ పేమెంట్ చేసింది మీ ఐడిలోనే ఉంటుంది. మీకు మిస్సెల్నియస్ అని ఉంటుందండి లాస్ట్లో. దాంట్లో Form 16 ఉంటుంది. మీ Form 16 మీరే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. ట్యాక్సేషన్ విషయంలో నిజంగా నేను ఇంతకుముందు కొన్ని కంపెనీస్ చేశాను. నాకున్న అనుభవంలో వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేస్తుందని చెప్తారు, పేమెంట్ చేయరు. ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు దానికి ట్యాక్స్ కొంత మొత్తంలో కడతారు. దాన్ని మనం రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ కొన్ని కంపెనీలు అయితే ట్యాక్స్ కడుతున్నామని చెప్పి తీసేసుకుంటారు. 5% తీసుకునే ఇక్కడ 10% తీసుకుంటారు. గవర్నమెంటే 5% ట్యాక్స్ తీసుకుంటుంది వర్కింగ్ పర్పస్లో, TDS. వాళ్ళు 10% తీసుకుని అది అట్టయిపోతుంది. ఇక్కడ అలాంటివి ఏవి ఉండవు. ఏదన్నా పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి కేవైసీ అప్లోడ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేసేసుకోండి. ఒక పని అయిపోతుంది. అండ్ న్యూ మెంబర్స్కు ప్రమోషన్ చేయకపోయినా సరే సెల్ఫ్గా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేయడం ద్వారా స్మార్ట్ కన్జ్యూమర్ డైమండ్ క్లబ్ మెంబర్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది తెలియచేయండి. ఎందుకంటే ఇవి టైం పీరియడ్ అండి. టైం పీరియడ్ ఒక నెల 1,250 BV పైన షాపింగ్ చేసి అలా 6 months కంటిన్యూగా చేస్తే మీకు మీటింగ్లో ఎలాగో చెప్పాను నేను వచ్చేసి మనకు 7 month లో ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా. ఈ వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి స్మార్ట్ కన్జ్యూమర్ వచ్చిన వ్యక్తి ఈ నెల ఇన్వాల్వ్ అయితే అతను మంత్ ఎండింగ్ వరకు అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్ నుంచి ఖచ్చితంగా ఆయన 20వ తారీఖు లోపే షాపింగ్ కంప్లీట్ చేయాలి. 1,250 BV పాయింట్స్. 20వ తారీఖు దాటిన తర్వాత కనుక అతను చేస్తే తనకి యూజ్ ఉండదు. మళ్ళీ అది ఫస్ట్ మంత్ కింద పడిపోతుంది. మళ్ళీ కంటిన్యూ ఇంకో 5 months కంప్లీట్ చేయాలి. 6 months చేస్తే అప్పుడు వస్తుంది. కాబట్టి అది టైం పీరియడ్. ఇక డైమండ్ క్లబ్ మెంబర్స్కి అయితే మనకు వచ్చేసి 10వ తారీఖు వరకే టైం పీరియడ్ ఉంటుంది. అంటే 6,000 BV షాపింగ్ చేస్తే కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి 10వ తారీఖు లోపే చేయాలి. ఇది మీరు తెలుసుకోండి. ఆల్రెడీ నేను బేసికల్ టైంగా చెప్పాను, కానీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే తెలిసిందే కదండి, మనం ఒక రోజులోనే అన్ని విషయాలు నేర్చుకోలేము. నిజంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బట్ మళ్ళీ రిపీట్ చేసేది ఎందుకు అంటే అక్కడ మీరు చేయని మిస్టేక్స్, చేయని పనులు ఏమవుతున్నాయి ఇక్కడ మళ్ళీ చేయాలని గుర్తు చేయడం జరుగుతుందండి. ఫాలో త్రూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందండి. కొంతమందికి అది తెలియలేదు. సో మళ్ళీ తీసుకుందాము. అండ్ ఆల్రెడీ యూట్యూబ్లో నేను రికార్డ్ చేసి పెట్టిన వీడియో కూడా ఉందా, ఫాలో త్రూ తీసుకోండి. మీ ద్వారా ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తికి ఫస్ట్ ఫాలో త్రూ వీడియో పంపించండి. ఇంకో ఇది చూడండి అని చెప్పండి. ఎందుకంటే ఫాలో త్రూ అనేది ఇట్స్ హిస్టరీ, చరిత్ర. మనం స్కూల్లో చరిత్ర ఎలాగైతే బుక్స్ చదువుకుంటామో అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చినప్పుడు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఏ విధంగా దాంట్లో ఎలాంటి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ఉన్నాయి, నిజంగా అలాంటి ఫార్ములాస్ మన జీవితానికి ఎంత ఉపయోగపడుతున్నాయి, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కనుక ఇన్ఫర్మేషన్ కనుక మీరు ఇవ్వగలిగితే మీ ద్వారా వచ్చిన వాళ్ళకు ఒక విజన్ క్లియర్ అవుతుంది. అంటే ఈ ప్లాట్ఫామ్లో ఇంత సక్సెస్ ఉందా,
ఎందుకంటే మనం చిన్నపిల్లప్పుడే చెప్తున్న వాళ్ళు వచ్చేసి వాడు 10th ఇంటర్ రాని చెప్తాడు, నేను పోలీస్ కావాలనుకుంటున్నాను, నేను డాక్టర్ కావాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్ లో ఉన్న అడ్వాంటేజెస్ అని వాళ్ళకి అప్పటికి ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే నెట్వర్క్ మార్కెట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీంట్లో ఉన్న సక్సెస్ ఫార్ములా ఏంటి, నిజంగా ఇందులో ఎలాంటి సక్సెస్ తీసుకోవచ్చు అనేది ఫాలో త్రూ అనే ఇన్ఫర్మేషన్ కనుక మనం వాళ్ళకు పంపించగలిగితే, వీడియో ఎలా ఉందండి, టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీని వాడుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ప్రతి విషయాన్ని డైరీలో నోట్ చేసుకొని ఫాలో చేయాలి. సో ఇంతమంది ఇప్పటివరకు బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విని ఎంతమంది అందులో ఉన్న ప్రతి విషయాన్ని డైరీలో నోట్ చేసుకొని ఫాలో చేస్తున్నారు? ఈ విషయం చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం చెప్తున్నామో, ఎట్ ద సేమ్ టైము అది మీరు చేయకపోతే ఫెయిల్ అవుతారని దాని ఉద్దేశం అండి. బాగా చదువుకుంటే పాస్ అవుతాం, బాగా చదువుకోకపోతే ఏమవుతారండి, ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో, మనం సక్సెస్ అవ్వడం కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ విషయాన్ని మీరు కనుక ఫాలో అవుతే సక్సెస్ అవుతారు. అలాంటప్పుడు ఫాలో అవ్వకపోతే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతారు. మనం సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలనేది మనకు సంబంధించిన విషయం కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం మీరు చేయండి. అండ్ నెక్స్ట్, ప్రతి ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలండి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఉపయోగించడం ద్వారా అవగాహన పెంచుకోవాలి. ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం వెరీ షార్ట్లీ వచ్చేసండి. ఇప్పుడిప్పుడే టీం బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ప్రొడక్ట్ సంబంధించిన తెలుగు బుక్లెట్స్ కూడా లేవు. కంపెనీ కూడా మనం అడిగాము, తెలుగులో కూడా బుక్లెట్ పంపిస్తా అని చెప్పారు. అండ్ దాంతోపాటు వెరీ షార్ట్లీ మీన్స్ ఎల్లుండి మంగళవారం రోజు వచ్చేసి మనకు ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ప్రొడక్ట్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, బేసిక్ అవగాహన ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలుగులో కూడా బుక్లెట్స్ వస్తే ఆటోమేటిక్గా మీరు ఎవరైనా దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా లీడర్షిప్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీస్ తెలుసుకొని అటెండ్ అవ్వమని చెప్పాను. అది నెక్స్ట్ టైంలో తెలుస్తుంది. ప్రతి 6 నెలలు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడమే కాకుండా మీ టెస్ట్ మానిటర్స్ ఇవ్వమని చెప్పాను. ఎంతమంది ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు అనే విషయం మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ నా కోసం ఎవరు ఏం చేయకండి, ఇక్కడ ఎవరి కోసం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మన కోసం ఎవరి కోసం వాళ్ళే చేసుకోవాలి. కానీ అదృష్టం ఏంటి అంటే ఒకరు మనకు సపోర్ట్ దొరుకుతున్నారు. ఇక నేను ఉన్నాను, నా జాబ్ నేనే చేసుకోవాలి, నా కోసం నేనే చేసుకోవాలి. కానీ నా కోసం నేను రాకపోయేసరికి నా పని వేరే వాళ్ళు ఎవరు చేయరు కదా. అండ్ పర్టికులర్ టైం పీరియడ్ మెయింటైన్ చేసేసుకోవాలి. ఇక్కడ అలా కాదు, మీరు ఒక పని ఉంది అంటే మీకు తెలిసిన ఒక కస్టమర్ ఉన్నారు, లేకపోతే మీకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, మీరు ఆ విషయాన్ని మీ అప్లైన్ లీడర్తో కానీ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అతను కూడా ఇతనికి కాల్ చేసి సపోర్ట్ చేయగలుగుతాడు. మనం చేయాల్సిన పని అతను చేసి మనకు కూడా బెనిఫిట్ వచ్చేలా చేయగలుగుతాడు. కాబట్టి ఆ పని చేయండి. జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ టెస్ట్ మూల్ ఇవ్వండి. టెస్ట్ మూల్ అంటే ఏం లేదు, జస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, చిన్న విషయం మాట్లాడొచ్చండి. నా పేరు లక్ష్మణ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ చాలా బాగా నచ్చాయి, ప్రోడక్ట్ రేట్లు తక్కువగా ఉన్నాయండి, నాకు ఈ విషయం నచ్చి ఇన్వాల్వ్ అయ్యాను, బిజినెస్ ప్లాన్ చాలా బాగుంది. సో నేను వర్క్ స్టార్ట్ చేశానంటే 1 మంత్ అవుతుంది, ఒక 5,000 రూపాయలు లేకపోతే 2,000 రూపాయలు 1,000 రూపాయలు పేఅవుట్ తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళి చెప్పినా బాగుందని చెప్తున్నాను, వాడుతున్న ప్రొడక్ట్ చాలా మంచిగా అనిపించింది. ఇదే చిన్న విషయాలు. ఈ విషయాన్ని కూడా మీరు టెస్ట్ మోడల్ మీరు చెప్పలేకపోతే దాన్ని ఏం చేయలేము. ఇక్కడ చెప్పాను కదా 10 సక్సెస్ స్టెప్స్. ఈ సక్సెస్ స్టెప్స్ అంటే మీరు చేయాల్సిందే అన్నట్టు, ఇవి దాటాల్సిందే ఖచ్చితంగా. ఇవి చేయకుండా ఉంటే మీరు అక్కడనే వెళ్ళిపోతారు. నేను నా చదువుకునే టైంలో 7th క్లాస్ కూడా ఉంటుండేనండి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే. 7th ఫెయిల్ అనేది అక్కడనే ఉంటుండే. ఎప్పుడైతే 7th ఎగ్జామ్ పాస్ అవుతే అప్పుడు 10th వస్తుండే. 10th పాస్ అయితేనే ఇంటర్కి వెళ్తుండే. ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి వెళ్తాం. అదే ఎక్కడైనా ఫెయిల్ అయ్యామో ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతాం. ఇక్కడ మీరు ఏదైతే నేను చెప్తున్న పాయింట్స్ ఉన్నాయో 10 సక్సెస్ స్టెప్స్ ఉన్నాయో, మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతున్నట్లు లెక్క. ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు అనుకో అక్కడ మీరు ఫెయిల్ అవుతున్నట్టే. ఫెయిల్ అయ్యారంటే మీకు ఇన్కమ్ రాదు. సింపుల్ థింగ్ వచ్చేసి. పై పెద్ద కష్టపడే విషయాలు కదండి, చాలా చిన్న విషయాలే. అండ్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అటెండ్ అయ్యి మన టీమ్ ప్రోగ్రెస్ ఇవ్వాలి. సో ఇది కూడా యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అనండి. ఇలా రెగ్యులర్గా మీటింగ్ జరుగుతుంటాయి, వీటికి అటెండ్ అవ్వండి. కొంతమంది నాకు కారణాలు చెప్తున్నారు, సార్ సారీ సార్, నేను వేరే ఫంక్షన్కి వెళ్ళిపోయాను సార్, సారీ సార్ నేను పెళ్ళికి వెళ్ళిపోయాను సార్. నాకెందుకండి సారీ, నాకేం అవసరం లేదు సార్. మీరు ఎవరికి ఇక్కడ అపాలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యువర్ ద బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ మీకు మీరే బాస్, ఎవరికి ఇక్కడ మీకు బాస్ లేరు. కానీ ఏం చేయాలి, ఒక బాస్గా మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఆ ఇన్కమ్స్ చూసిన తర్వాత మనం ఈ నెక్స్ట్ చెప్పాలనుకో పాయింట్ మాడదాం. ఈ 10 సక్సెస్ స్టెప్స్ ఉన్నాయి, వీటిని ఎలా ఫాలో చేయాలనే విషయం గురించి కూడా చెప్పానండి. మనకు బేసిక్ వచ్చేసి బేసికల్ ట్రైనింగ్లో 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలని, వాళ్ళు ఇన్విటేషన్ చేయడానికి ఎలా ఇన్విటేషన్ చేయాలి, ఇన్విటేషన్ చేసిన వాళ్ళు ఎలా ప్లాన్ ఇన్వైట్ చేయాలి, అంటే డైరెక్ట్గా కలిసి ఎలా మాట్లాడాలి, లేకపోతే జూమ్ మీటింగ్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎలా చేసుకోవాలి, సో మనం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలనే విషయాలన్నీ కూడా బేసికల్ ట్రైనింగ్ నేను క్లియర్గా చెప్పాను. అందుకే స్టార్టింగ్లో చెప్పానండి, ఎవరైతే బేసికల్ ట్రైనింగ్ వినలేరో అది వింటేనే మీకు ఇది అర్థమవుతుంది, అది మళ్ళీ వినండి. విన్న తర్వాత ఈ బేసికల్ ట్రైనింగ్లో తెలుసుకునే 4 పాయింట్స్ కావచ్చు, మనకి 10 సక్సెస్ స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పాను.
తెలుసుకున్న తర్వాత నేర్చుకోవాలని చెప్పాను. ఎప్పుడైతే మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం చేసామో, తెలుసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది, నేర్చుకున్నప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఈ 2 మనకు కరెక్ట్‌గా ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పాను. కాన్ఫిడెన్స్‌తో మనం చెప్పడం మొదలుపెట్టాలని చెప్పాను. ఇప్పటివరకు ఎవరు ఎంతమంది కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నారు? సార్ నేను బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తున్నాను అంటే దాని ఉద్దేశ్యం ఖాళీ చెప్పడం కాదండి. పర్ఫెక్ట్‌గా చెప్పడం. డే 1 రోజే పర్ఫెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు చెప్పుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. మీ ఫ్రెండ్‌కి చెప్పుకోండి. "అరే! నేను ప్లాన్ చెప్తా కాసేపు వినండి." మీ సీనియర్‌కి చెప్పండి. మీ అప్లై లీడర్‌కి చెప్పండి. లేకపోతే ఆల్రెడీ ఇన్వాల్వ్ మీ టీమ్ మెంబర్‌కి ఇగో నేను డెమో ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పండి ఖచ్చితంగా. మీరు ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ వన్ ఫైవ్ డే పర్ఫెక్ట్ అయిపోతారు. అప్పుడు పర్ఫెక్ట్‌గా చెప్పడం మొదలుపెడతారు. అలా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తాం? మీకు రిజల్ట్ వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్‌కి మీరు నేర్పించడం మొదలుపెడితే సక్సెస్ వస్తుంది. ఇది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఎంత చెప్తున్నానంటే ఆల్రెడీ ఇది బేసికల్ ట్రైనింగ్‌లో మనం డిస్కస్ చేసాం కాబట్టి ఫటాఫట్ చెప్తున్నాను. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారు మీన్స్ అదే అన్నాను గదా! ఇది ఫాలో అవుతే సక్సెస్ అవుతాం. ఫాలో అవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఫెయిల్ అయిపోతాం. ఎంతమంది ఫాలో అవుతున్నారని జెప్పేసి మీకు మీరు క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే మై రీచార్జ్‌లో మనం ఎలాంటి ఇన్‌కమ్స్ ఉన్నాయని గనుక మనం చూసినట్లయితే మన మైండ్ బ్లోయింగ్ అవుతుందండి. కరెక్ట్‌గా నేను చెప్పినట్టుగా కమిట్మెంట్ తోటి, పేషెన్సీ తోటి ఒక 6 మంత్స్ వెయిట్ చేయమని జెప్పాను. 6 మంత్స్ వెయిట్ చేసేసి ఇక్కడ ఈ సిస్టమ్ ఫాలో కమ్మని చెప్పాను. మీరు ఇప్పటివరకు మనం నేర్చుకున్న బేసికల్ ట్రైనింగ్ ఒకటే కాదండి. లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ తీసుకోవాలి అంటే బేసికల్ ట్రైనింగ్‌లో ఉన్న ప్రతి విషయాన్ని మీరు ఫాలో కావాలని చెప్పాను. దానికోసం కంపల్సరీ మీరు ఒక డైరీ తీసుకొని మీ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఎంతమంది డైరీ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేశారు? క్వెషన్ యువర్ సెల్ఫ్. మీకు మీరే క్వెషన్ చేసేసుకోండి. ఇక్కడ నేను మిమ్మల్ని క్వెషన్ చేయట్లేదు. సక్సెస్ కావడం కోసం ఒక ఆపర్చునిటీ దొరికింది కదా! ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఎంతమంది కంపెనీ టీ షర్ట్ తీసుకున్నారు? ఎవరి దగ్గర కంపెనీ టీ షర్ట్ ఉంది? ఎందుకు కంపెనీ టీ షర్ట్ అంటే చెప్పాను కదా! ముందు ముందు రోజులు ఈవెంట్ జరుగుతది. సో, మనకు లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలన్నా ఒక టీ షర్ట్ కంపల్సరీ ఉండాలని చెప్పానండి. దాంతో పాటు ఆహ్, ఎంతమంది దగ్గర ఐడీ కార్డ్స్ చేయించుకున్నారు? ఎంతమంది దగ్గర బ్యాడ్జ్ ఉంది? అయితే ఇక్కడికి నేను క్లారిటీ ఇస్తున్నానండి. ఈరోజు వచ్చేసి డిసెంబర్ 2024 15థ్ డిసెంబర్ 15, 2024 ముందు ముందు రోజుల్లో కూడా ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినాక చూస్తుండొచ్చు. టీ షర్ట్స్ అండ్ ఐడీ కార్డ్స్ ఏదైతే బ్యాడ్జెస్ ఉన్నాయో మనం స్పెషల్‌గా మన టీమ్‌కి చేయిద్దామండి. అంటే కంపెనీ నుంచి వచ్చే టీ షర్ట్స్ ఏవైతున్నాయో కాకుండా మనం టీ షర్ట్స్ స్పెషల్ ఇంకొంచెం కలర్‌ఫుల్‌గా ఐ మీన్ లుకింగ్ బాగుండేలాగా చేయిద్దాము. ఐడీ కార్డ్స్ అండ్ బ్యాడ్జెస్ ఆల్రెడీ మాట్లాడినామండి వేరే తెలిసిన వాళ్ళకు. మనకు ఒక ₹100 ఐడీ కార్డ్ అండ్ బ్యాడ్జ్ వాళ్ళు ఇస్తా అని చెప్పారు. విత్ మంచి ట్యాగ్ తోటి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎవరికైతే కావాలో మీ అప్లైన్ లీడర్‌ని సంప్రదించేసి వాళ్ళ ద్వారా మా దగ్గరికి రండి. మనం అది తీసుకుందాం. ఈరోజు ఇంపార్టెంట్ కాకపోవచ్చండి. ఈరోజు ఇవొచ్చేసి ముందు ముందు రోజుల్లో మన పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతాయి, ఈవెంట్స్ జరుగుతాయి. ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి మై రీచార్జ్ సక్సెస్‌ఫుల్ ఈవెంట్స్ అని కొట్టండి. మై రీచార్జ్ ఆయుర్వేద కంపెనీ యూట్యూబ్ పేజ్‌ని ఓపెన్ చేసి చూడండి. ఎంత మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి. వేల మందితోటండి. వందల మంది కాదండి. వేల మందితోటి ఈవెంట్స్ జరుగుతున్నాయి. పక్కా ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ప్లానింగ్స్ ఉంటాయనండి. కాబట్టి ఇవి ఖచ్చితంగా టూల్స్ మీ దగ్గర ఉండాలి. ఒక స్కూల్‌కి వెళ్ళిన వ్యక్తికి సార్ నా దగ్గర బుక్స్ అవసరం లేదు, యూనిఫార్మ్ అవసరం లేదు. నేను మొత్తం నేర్చుకొని మైండ్‌లో పెట్టేసుకుంటానంటే స్కూల్ వాళ్ళు ఊరుకుంటారండి? ఇది ఇట్స్ లైక్ ఎ స్కూల్ అండి. ఇది కూడా మనకొక లెర్నింగ్ పీరియడ్. ప్రతి ఒక్కరు వస్తున్నాం. మనం వచ్చేది ఎర్నింగ్స్ కోసం వచ్చాం. కానీ డైరెక్ట్‌గా ఎర్నింగ్స్ ఎక్కడా రావండి. ఎర్నింగ్ చేయడానికంటే ముందు పక్కన ఒక వర్డ్ ఉంటుంది. ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ పేరు వచ్చేసి ఎల్. ఎల్ యాడ్ చేస్తే అది లెర్నింగ్ అవుతది. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ స్టేజ్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్‌గా ఎర్నింగ్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవ్వవు. మై రీచార్జ్ కంపెనీలో ఊరికనే డబ్బులు ఖచ్చితంగా రావండి. ఎప్పుడైతే మనం సిస్టమ్‌ని ఫాలో అవుతామో, అప్పుడు మనం వద్దన్నా డబ్బులొస్తాయి. అదే విషయం మనం ప్లాన్ చేసుకోవాలండి. చెప్పాను కదా! ఎలాంటి డబ్బులున్నాయని చెప్పేసి గనుక మనం చూసుకున్నట్లయితే, ఈ టీమ్ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ వస్తుంది. ఎలాంటి ఇన్‌కమ్ తీసుకోవచ్చనే విషయం మీద. మై రీచార్జ్ కంపెనీలో మనం 6 మెంబర్స్ యాక్టివ్ లెగ్స్‌ని గనుక మనం డూప్లికేషన్ చేసుకోగలిగితే, కేవలం 600 బీవీతో మనం డూప్లికేషన్ చేసుకోగలిగితే, ఒక 6 మంత్స్ మనం టార్గెట్ పెట్టుకొని ప్లాన్ చేసుకోగలిగితే, అప్రాక్సిమేట్‌లీ మినిమమ్ ఒక ₹13,00,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకుందండి ఛాన్స్. అదెలా వస్తుందో చెప్తాను. ఈ మధ్య కాలంలో మనం జూమ్‌లో చూసినట్లయితే నేను ఒక 4 స్టెప్స్‌లో మీరు వర్క్ ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పాను కదా! 4 స్టెప్స్‌లో కాదండి. ఒక 6 మంత్స్ వర్క్ టార్గెట్ ప్లాన్ చేసుకొని కేవలం 600 బీవీతో కనుక మీరు ఒక 6 యాక్టివ్ పీపుల్ గనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకొచ్చే ఇన్‌కమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్రెడీ జూమ్ మీటింగ్‌లో ఉన్న వాళ్ళకి తెలిసిందే. ఫస్ట్ మనం ఒక 6గురిని ప్లాన్ చేసుకొని ఒక 600 బీవీతో ప్లాన్ చేసుకుంటే ₹390 వస్తుందని చెప్పేసి. సెకండ్ సేమ్ అదే డూప్లికేషన్. దీనికోసం మీరు 1 మంత్ టైమ్ తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు కూడా కొత్తగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళున్నారు. ఒకవేళ మీరు ఈ రోజే కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఒక 6 మెంబర్స్ కోసం నేను 1 మంత్ టైమ్ చెప్పానండి. మీరు 1 మంత్‌లో చేస్తారా? 1 డేలో చేస్తారా? 1 వీక్‌లో చేస్తారా? కానీ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనం ఒక 6గురు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక 1 వీక్ టైం సరిపోతుందండి. ఆ 1 వీక్‌లోనే ప్లాన్ చేసుకోండి. 1 మంత్ టైం తీసుకోమని చెప్తున్నాను. ఒక ₹396 ఇన్‌కమ్ గనుక మీరు ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెడతారో సెకండ్ సేమ్ మనం చేయాల్సిన పని డూప్లికేషన్. అలా
సెకండ్ స్టెప్లో కనుక మనం వెళ్ళినట్లయితే మన టీం మెంబర్స్ చేసే బిజినెస్ ద్వారా మనకు మినిమం ₹2,772 కమిషన్ వస్తుంది. అండ్ థర్డ్ స్టెప్లో వచ్చేసి మనం సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతాం. ఈ థర్డ్ స్టెప్ కోసం నేనైతే కొత్తగా వచ్చిన ఒక వ్యక్తికి ఏం చెప్తాను, ఇప్పుడు కొంతమంది లీడర్స్ వచ్చారండి మనకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో నర్సాపేట కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, అండ్ మనకు కామారెడ్డి నుంచి కావచ్చు, ఇక్కడ లోకల్ హైదరాబాద్ లోకల్ నుంచి కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారు, నల్గొండ నుంచి ఉన్నారు, మిర్యాలగూడ నుంచి ఉన్నారు. మీకు ఏం చెప్తున్నానంటే ఈ మంత్లో ఇప్పుడు December 15, 2025 కదా, మనకి ఇది ఒక పేఅవుట్ సైకిల్ ఉందండి. సెకండ్ పేఅవుట్ సైకిల్ వచ్చేసి అంటే ఈ తర్వాత పేఅవుట్ సైకిల్ 18 నుంచి 24 ఉంది. అండ్ థర్డ్ పేఅవుట్ సైకిల్ మంత్ ఎండింగ్ వరకు ఉంది కదా. ఈ 3 పేఅవుట్ సైకిల్లో 3 లెవెల్స్ కోసం మీరు టార్గెట్ ప్లాన్ చేసుకుంటే అవుతుంది. ఖచ్చితంగా చేసి చూపించవచ్చండి. ఒకప్పుడు నేను సిల్వర్ అవ్వడానికి నాకు 1.5 మంత్ టైం పట్టింది. అది కూడా తొందరనే అయింది కంపెనీతో కంపేర్ చేసుకుంటే. కంపెనీ ఓపెన్గా చెప్తుంది, ఒక 6 నెలలు టార్గెట్ పెట్టుకొని మీరు సిల్వర్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే, మీ టీం మెంబర్స్తో కనుక టీం ప్లాన్ చేసుకుని వాళ్ళతో ఒక 6 నెలల్లో సిల్వర్ చేయించినట్లయితే మీరు ఇట్లా గోల్డ్ అయిపోతారు. అట్లా మెల్లగా కంపెనీ ప్లాన్ చెప్తుంది. నేను ఏమంటున్నానంటే తొందరగా ఇన్కమ్ తీసుకోవడం అనేది మనకు కావాలి కాబట్టి, ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసుకోవచ్చు. మీకు మీటింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్తే నా ఛానల్ ఉందండి, మీ బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని మన ఛానల్లో ఉంది. మన ఛానల్లోకి వెళ్తే ప్రతి విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అసలు మీరు ఇంకా చాలా ఈజీగా దాన్ని తొందరగా సక్సెస్ కావచ్చు. నేను ఫేస్బుక్లో కూడా మనకు అఫీషియల్ పేజ్ ఉంది, విన్నర్స్ ఆఫ్ మై రీఛార్జ్ అని మన టీం నేమ్ అండి. ఆ టీం నేమ్ తోటి నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను. డే 1 నుంచి మన యాక్టివిటీస్ అన్ని కూడా దాంట్లో పెట్టాను. మీరు దాంట్లో చెక్ చేసుకున్నట్లయితే నేను పేఅవుట్ తీసుకున్న ప్రతిసారి, అచీవ్మెంట్ తీసుకున్న ప్రతిసారి ఏం చెప్పానంటే, ఇకపై నా ద్వారా వచ్చే వాళ్ళందరూ నాకంటే తొందరగా కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది, దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది థర్డ్ స్టెప్. నేనేమంటున్నా, మంత్లీ ఒక లెవెల్ లాగానే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడున్న లీడర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా చేయలేకపోయినా ఈ రోజు నుంచి మీరు డే 1 వర్క్ మొదలు పెట్టుకొని ఈ మంత్లో డిసెంబర్ మంత్లో ఒక 6గురిని మీరు యాక్టివ్గా ప్లాన్ చేసుకోండి. మార్కెటింగ్ లీడర్స్ అయితే ఒక పేఅవుట్ సైకిల్ మీరు టార్గెట్ పెట్టుకొని ఒక 6గురిని ప్లాన్ చేసుకొని సేమ్ డూప్లికేషన్ చేస్తే మనకు సెకండ్ డూప్లికేషన్ ప్రాసెస్లో సెకండ్ లెవెల్ డెప్త్లోకి వెళ్తే మన టీం మెంబర్స్ వాళ్ళు 6గురు చేసుకుంటే ₹2,700 పేఅవుట్ వచ్చింది. థర్డ్ లెవెల్ కనుక మనం తీసుకెళ్ళగలిగితే మనకు సిల్వర్ రాయల్టీ మెంబర్తో పాటు ₹27,000 పేఅవుట్ వచ్చింది. ఇది 3 నెలలు మీరు అనుకున్న వరకు నార్మల్ పర్సన్కి అయితే, ఒక యాక్టివ్ టీమ్ లీడర్ కన్నా మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కన్నా నేనైతే 1 మంత్లో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. బట్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ చేయాలని ఏమీ లేదు, ఇదంతా కూడా ఎగ్జాంపుల్ ప్యాకేజ్. అంటే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కేవలం ఒక 600 బీవీతో వెళ్ళినా కూడా మనకి ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు. ఎలాంటి ఇన్కమ్ ఉంది మై రీఛార్జ్లో అని చెప్పడానికి మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నానండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, మనం ఒక 6గురు యాక్టివ్ పీపుల్ని ఫోర్త్ మంత్లో ఫోర్త్ లెవెల్ వరకు మనం డూప్లికేషన్ చేయగలిగితే ఒక ₹1,62,000 వస్తుంది. నా టార్గెట్ ఏంటి అంటే ఒక 6 మెంబర్స్ యాక్టివ్ పీపుల్ని కనుక తీసుకొని 6 నెలలు దాన్ని డూప్లికేషన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే కమిట్మెంట్ తీసుకున్నాను నేను తీసుకున్నా, నా వర్క్ తీసుకున్నాను. ఒక 6 నెలలు మై రీఛార్జ్ గురించి వర్క్ చేయాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నానండి. దీనికోసం ఏం గంటల రోజు మొత్తం నేను స్పెండ్ చేస్తున్నాను, మీరు రోజు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఫుల్ టైం వర్క్ చేస్తున్నానంటే నా టీంకి నేను మీటింగ్స్ ప్రిపేర్ చేయాలి, నా టీంకి న్యూగా స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేయాలి, అండ్ దాంతోపాటు వచ్చేసి న్యూ యాక్టివిటీ రన్ చేసుకోవాలి, వర్క్షాప్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చేస్తున్నాను. మీకు అవసరం లేదండి, హ్యాపీగా ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఫాలో అయితే సరిపోతుంది. బుక్ రాయడానికి ఎంతో టైం పడుతుండొచ్చు, బట్ బుక్ చదవడానికి కరెక్ట్గా అయితే 100 పేజీలు ఉన్న బుక్ అయితే మనం 1 అవర్లో కూడా చదవచ్చు. కానీ రాయాలంటే మాత్రం 1 అవర్ రాయలేం కదా. నేను రాస్తున్నాను, అది అందరికి ఉపయోగపడుతుంది. మీరు చదువుకునే ప్రయత్నం మీరు చేయండి. ఒక సపోర్ట్ ఇచ్చే లీడర్గా నా వరకు నా బాధ్యత నేను 100% మీకు నిర్వర్తిస్తానండి. దాన్ని మీరు ఎంతలా ఉపయోగించుకుంటారో మీకు సంబంధించిన విషయం. ఓకేనా. ఇది ఫోర్త్ స్టెప్లో డూప్లికేషన్ కనుక మనం చేసుకోగలిగితే ₹1,62,000 పేఅవుట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం రెగ్యులర్గా జూమ్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం. ఇదే కనుక రిపీట్ అవుతే, దీన్ని కనుక మనం క్లియర్గా డూప్లికేషన్ చేయగలిగితే, పర్ఫెక్ట్గా డూప్లికేషన్ చేయగలిగితే నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో తెలుసా. ప్రతి లెగ్ నుంచి, ఈచ్ లెగ్ నుంచి 9,28,800 బీవీ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చే కమిషన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సింపుల్. కేవలం 600 బీవీతో వెళ్తే మనకు ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ స్టెప్కి వెళ్తే కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు ₹6,13,000 వస్తుంది. జస్ట్ ఇమేజిన్ అండి, కేవలం పర్ఫార్మెన్స్ ₹6,00,000 తీసుకునే ఛాన్స్ మనకుంటే ఎవ్రీ మంత్ ఒక లెవెల్ లాగా మనం ప్లాన్ చేసుకున్న ఫిఫ్త్ లెవెల్ వెళ్ళే టైంకి వచ్చేసరికి మనకు వచ్చే పేఅవుట్ చూడండి ₹6,13,000 కేవలం పర్ఫార్మెన్స్ బోనసే. లీడర్షిప్ రాయల్టీ ₹1,90,000 వరకు వస్తుంది. ట్రావెల్ ఫండ్ ఒక 49,000 వస్తుంది యావరేజ్గా, అప్రాక్సిమేట్లీ అండి, అంతేకాదు అంతకంటే ఎక్కువ రావచ్చు. అప్రాక్సిమేట్లీ కార్ ఫండ్ వచ్చేసి ఒక ₹67,000 వస్తుంది. హౌస్ ఫండ్ వచ్చేసి ఒక 50,000 వస్తుంది. యావరేజ్గా మనం ఒక 6గురిని ఇంట్రడ్యూస్ చేసుకొని 600 బీవీతో ప్లాన్ చేసుకొని అదే స్ట్రక్చర్ని, అదే మినిమం వాల్యూ బిజినెస్ని కనుక మనం నెక్స్ట్ మన ద్వారా ఒక 4 లెవెల్ వరకు డెవలప్ చేయగలిగితే 5వ లెవెల్లో మనకు వచ్చే పేఅవుట్ చూసుకున్నట్లయితే చూడండి ₹9,80,000 అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎక్కడ ఉందంటే ఇంత ఇన్కమ్ తీసుకునే అవకాశం చెప్పండి. మీరు తీసుకున్నారనే ఒక క్వశ్చన్ కొంతమందిలో రేజ్ అవుతుందండి.
జస్ట్ వెయిట్. నా పైన అప్లై లీడర్ తీసుకున్నారు కదా, మీకు ఆల్రెడీ ప్రతి జూన్లో నేను పేవట్లో చూపిస్తున్నాడు 30 లక్షల రూపాయలు, 34 లక్షల రూపాయలు రతన్ పారేగారు పేవట్ 6 నెలల కిందనే. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ పేఅవుట్ రిలీజ్ చేస్తుంది కంపెనీ వచ్చేసి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి టోటల్ అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అరౌండ్ ఆయన 40 లక్షల ఇయర్లీ పేఅవుట్ ఉందని చెప్పేసి నేను రీసెంట్గా వినడం కూడా జరిగింది. 40 లక్షల రూపాయలు ఏం చేస్తే డబ్బులు వస్తాయండి? ఇందాక చెప్పాను కదా, ఏం చేసినా డబ్బులకు వస్తాయి, కానీ ఏం చేస్తే ఒక 40 లక్షల రూపాయలు పర్ మంత్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు అవకాశం ఉందండి, నేను అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆయనలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాకుండా నాకు కొంత మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాంతో తొందరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అదే పని మీకు కూడా చెప్తున్నాను, ఓకేనా? సో ఇది కేవలం మనం ఒక 600 బీవీ తోటి మల్టిపుల్గా టీమ్ని డూప్లికేట్ చేసుకుంటూ 5th స్టెప్ చేరుకోగలిగితే మనకు వచ్చే అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ అండి. ఎప్పుడైతే నేను 6 మంత్స్ టైం పెట్టుకున్నాను, నాకు ప్రతి నెల ఒక లెవెల్ డూప్లికేషన్ చేసుకోవాలి, ఒక స్టెప్ డూప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి నెలలో నేను ఒక 6 ఇంట్రడ్యూస్ చేశాను, 600 బీవీ వచ్చింది. సెకండ్ మంత్లో నా టార్గెట్ వచ్చేసి వాళ్ళు సేమ్ డూప్లికేషన్ చేసుకుంటూ సపోర్ట్ చేయడం, థర్డ్ మంత్ చేయడం, 4th మంత్, 5th మంత్కి వస్తే నా ఇన్కమ్. 6th మంత్ వరకు కనుక నేను కష్టపడగలిగితే, ఇలానే డూప్లికేషన్ చేసుకోగలిగితే, నాకు ఈచ్ లెగ్ నుంచి ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ ఇంతకుముందు స్టెప్లు ఎంతైతే 55 లక్షల బీవీ జరిగిందో సేమ్ అదే డూప్లికేషన్ అవుతుందండి. అయితే ఇంతసేపు నేను ఈ టాపిక్ చెప్పడానికి ఏంటంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. చాలా మందికి జూమ్ మీటింగ్లో క్లారిటీ రాదండి, ఇక్కడ క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ వరకు నేను తీసుకొచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ లెవెల్ వచ్చేసి మన ఇన్కమ్ అనేది 6 టైమ్స్ మల్టిపుల్ అవుతూ వెళ్ళింది. 396 కాస్త మనకు 2772 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ అయింది. మళ్ళీ కాస్త 6 టైమ్స్ అంటే మనకు 17,000 అయింది. మళ్ళీ 6 టైమ్స్ అంటే 1,00,000 రూపాయలు అయింది. 6 టైమ్స్ అంటే 6 lakhs అయింది. మరి ఇప్పుడు దీన్ని 6 lakhsని మల్టిప్లై చేసుకుంటే ఎంత కావాలి? మన పేఅవుట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మనకు దాదాపు 36 లక్షలు రావాలండి. అయితే కంపెనీలో ఉన్న ఒక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఒక లెగ్ నుంచి కంపెనీ ఒక పేఅవుట్ సైకిల్లో 20 lakhs బీవీ వరకు మాత్రమే కంపెనీ మనకు లిమిటేషన్ పెట్టడం జరిగింది. అదేంటి సార్ డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అన్నారు, అన్లిమిటెడ్ సంపాదించుకోవచ్చు అన్నారు, మళ్ళీ లిమిటేషన్ ఉందా ఈ కంపెనీలో అని చెప్పి కొంతమంది అడుగుతుంటారండి. అడగలేదు, బట్ మిమ్మల్ని ఎవరైనా ఫ్యూచర్ అడిగే వాళ్ళు ఉంటారు. అందుకే ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ అంటే మంచి డిస్కస్ చేయాలి, చెడు డిస్కస్ చేయాలి, ప్లస్ డిస్కస్ చేయాలి, మైనస్ డిస్కస్ చేయాలి, తెలిసింది డిస్కస్ చేయాలి, తెలవంది కూడా డిస్కస్ చేస్తేనే ట్రైనింగ్ అంటారండి. ఈ ట్రైనింగ్లో ఇక్కడ మంచి చెడులు ఏవీ లేవు, మైనస్ ఏవీ లేవు. కంపెనీలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది ప్రతిదీ కూడా ప్లస్ ఏనండి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే బిజినెస్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని 100 కోట్ల 1000 కోట్లలో టీం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే అప్లై లీడర్ ఉంటారో ఆయనకి కోట్ల రూపాయలు కంపెనీ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు డెవలప్ కారు కదా. ఈ సిస్టమ్ ఏంటి, అందరం సక్సెస్ చేయడం కోసం. కాబట్టి ఒక పేఅవుట్ సైకిల్లో ఒక లెగ్ నుంచి మనకు 20 lakhs బీవీ వరకు మనం ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ డూప్లికేషన్ జరిగితే 600 బీవీతో వాళ్ళు సేమ్ షాపింగ్ చేసినా, ఎవరు వచ్చినా ఫస్ట్ వీక్లోనే షాపింగ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ పేఅవుట్ సైకిల్లో మనకు 55 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందులో నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే 20 lakhs తీసుకుంటుందండి, మనకు వచ్చే సీలింగ్, రిమైనింగ్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అలా 20 lakhs బీవీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇద్దరి దగ్గర నుంచి కంపెనీ మ్యాచింగ్ 10%. 20 lakhs లిమిటేషన్ అన్నప్పుడు 10% ఎంత అవుతుందండి? 2 lakhs రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 12% అంటే 2,40,000 అవుతుంది. అండ్ 14% అంటే 2,80,000 అవుతుంది. 15% అంటే 3 lakhs, 15% అంటే 3 lakhs. 6th లెవెల్ కనుక మనం అంటే 6 స్టెప్స్ కనుక మనం ప్లాన్ చేసుకుని 6th మంత్కి వెళ్ళే టైంకు మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 13,20,000 రూపాయలు. కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే మనకు వచ్చేది 13,20,000 రూపాయలు అండి. ఇది కూడా కేవలం ఫస్ట్ పేఅవుట్ సైకిల్లోనే నేను చెప్పేది. ఫస్ట్ పేఅవుట్ సైకిల్ అంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగే బిజినెస్లోనే. ఒకవేళ సెకండ్ పేఅవుట్ సైకిల్ ఇంతే బిజినెస్ అయితే సెకండ్ పేఅవుట్ సైకిల్ కూడా మళ్ళీ ఒక 13 లక్షలు తీసుకోవచ్చు, థర్డ్ పేఅవుట్ సైకిల్ మళ్ళీ 13 లక్షలు తీసుకోవచ్చు. కానీ నా టార్గెట్ ఏంటంటే ఒక 6 లెవెల్ల వరకు, అంటే ఒక 6 నెలల వరకు ప్రతి నెల ఒక స్టేజ్ని కనుక నేను ముందుకు వెళ్ళగలిగితే, ఒక స్టెప్ కనుక నేను ముందుకు వెళ్ళగలిగితే 6 మంత్స్ కంప్లీట్ చేసుకుంటే నాకు వచ్చే ఇన్కమ్ ఇదండి. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 13,20,000 రూపాయలు వచ్చింది. లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 4,20,000 రూపీస్ వరకు వస్తుంది. ట్రావెల్ ఫండ్ 1,00,000 రూపాయల వరకు వస్తుంది. కార్ ఫండ్ కూడా యాక్చువల్లీ మనకు 97,000 సమ్ ఆఫ్ అమౌంట్ రావాలి ఈ టోటల్ బిజినెస్లో. కానీ మనకు కూడా కార్ ఫండ్లో, హౌస్ ఫండ్లో లిమిటేషన్ ఇచ్చింది కంపెనీ వచ్చేసి. కార్ ఫండ్ వచ్చేసి 80,000 రూపాయలు, హౌస్ ఫండ్ వచ్చేసి అప్ టు 1,00,000 రూపాయలు. అక్కడ సీలింగ్ పెట్టిందండి, ఆ 2 సీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. సో మిగతాది ఏదైతే ఉందో మనకు లీడర్షిప్ రాయల్టీ కానీ ట్రావెల్ ఫండ్ కానీ ఎలాంటి లిమిటేషన్ లేదండి. మీకు ఒకవేళ అప్రాక్సిమేట్లీ 3 కోట్ల కాదు 30 కోట్ల బిజినెస్ అవుతుంది, దాంట్లో రావాల్సినంత యాజ్ యూజువల్ కమిషన్ వస్తుంది. మన కంపెనీలో ఏదైనా లిమిటేషన్ ఉంది అంటే ఒక పేఅవుట్ సైకిల్లో ఒక లెగ్ నుంచి మనకు 20 lakhs బీవీ వరకు మన కంపెనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం మీరు ఒక 6 లెగ్గులు మెయింటైన్ చేస్తే వచ్చే పేఅవుటే. అది మీరు ఒక 10 లెగ్గులు పేఅవుట్ మెయింటైన్ చేస్తే 15 మంది డైరెక్ట్గా రిఫర్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ బోనస్ 20 లక్షలు తీసుకోవచ్చు, 50 లక్షలు తీసుకోవచ్చు, ఎంత తీసుకోవచ్చు. ఈరోజు రతన్ పారేగారు పర్ఫార్మెన్స్ బోనస్ మీకు జూమ్ మీటింగ్లో చెప్తాను కదా, ఎంత చెప్తానండి, 19,40,000 రూపాయలు తీసుకున్నాను చెప్తాను. ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఇక్కడ మనం కౌంట్ చేసిన 13 లక్షలే.
అంటే ఎక్కువ లెగ్గులు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. కాకపోతే నేనేం చేశానంటే ఒక పర్టికులర్ టార్గెట్ కనుక ఉన్నట్లయితే మనం ఎలాంటి సక్సెస్ తీసుకోవచ్చు అనే విషయం మీద నేను స్టడీ చేసి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న స్లైడ్స్ అండ్ వచ్చేసి అలా 6 మంత్స్లో ఎవ్రీ మంత్ ఒక స్టెప్ నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, ఎవ్రీ మంత్ కొంత టీంని నేను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా నేను 6 మంత్స్ కంప్లీట్ చేసే టైంకు నాకు 13 లక్షల రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకునే ఛాన్స్ ఉంది. పైగా ఒకసారి ఒక ఇన్కమ్ వచ్చిందంటే అది ఎవ్రీ మంత్ రిపీటెడ్ ఇన్కమే కాబట్టి లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఒక 4,20,000, ట్రావెల్ ఫండ్ ఇంత, కార్ ఫండ్, హౌస్ ఫండ్ కలుపుకొని అక్షరాల 20 లక్షల 20,000 రూపాయల వరకు అప్రాక్సిమేట్లీ తీసుకునే ఛాన్స్ ఉంది. మినిమమే, మాక్సిమం కాదు, ఇది మినిమం గ్యారంటీ. అలా మన టీంలో వచ్చిన వాళ్ళలో సిల్వర్ రాయల్టీ మెంబర్ అయిన వాళ్ళకు, రాయల్టీ తీసుకున్న వాళ్ళకి కంపెనీ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ఆఫర్స్ కోసం వాళ్ళు మినిమం 3,000 బీవీ చేసుకుంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ 3,000 బీవీ కంపల్సరీ చేస్తారండి ఎవరైనా సరే, మీరైనా నేనైనా, ఎవ్రీ మంత్ కంపెనీ పెట్టేది. అండ్ అందులో మన టీంలో చాలా మంది వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం వస్తున్నాయి కాబట్టి 1,250 బీవీ పాయింట్ షాపింగ్ చేసే వాళ్ళు మినిమం 30% ఆఫ్ పీపుల్ 1,250 బీవీ షాపింగ్ చేస్తారండి. దాంట్లో నో డౌట్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇన్వాల్వ్ అయిన ఈ 4 నెలల జర్నీలో నేను తెలుసుకుని చెప్తున్నాను. అలా మన అండర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే 1,250 బీవీ షాపింగ్ చేసిన వాళ్ళు కానీ 3,000 బీవీ షాపింగ్ చేసిన వాళ్ళకి కౌంటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన రాయల్టీ ఎవ్రీథింగ్ పెరిగే అవకాశం మనకు ఉంటుంది. అంటే మనం కరెక్ట్గా 6 మెంబర్స్ని కనుక ప్లాన్ చేసుకొని 6 యాక్టివ్ లెగ్స్ కనుక ప్లాన్ చేసుకొని వాళ్ళతో ఒక 6 మంత్స్ కనుక మనం జర్నీ చేయించగలిగితే, ఎప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకొని, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొదట్లో చెప్పిన దాని గురించే, సబ్జెక్ట్ నేర్చుకొని మనం ఒక స్టెప్ దాటి ఆ స్టెప్ని మన టీంతో వేయించగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక 6 నెలల్లో మనం నెలకు 20 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ మనకి ఇక్కడ ఉంది. దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. నేను ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో నేను ఏదైనా నెగ్లిజెన్స్ చేశాను అనుకోండి, నా తర్వాత వచ్చిన మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే నాకంటే ముందు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా ముందు వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి, తర్వాత వచ్చిన వాళ్ళు తక్కువ తీసుకోవాలని ఏమీ లేదండి. ఎవరు కష్టపడగలిగితే, ఎవరి దగ్గర కమిట్మెంట్ ఉంటే, ఎవరి దగ్గర పేషెన్స్ ఉంటే 100% వాళ్ళు వాళ్ళ లైఫ్లో కంపెనీ సిస్టమ్ ప్రకారం ఈ ఇన్కమ్ తీసుకునే పాసిబిలిటీ 100% ఉంది. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. కొంతకాలం హార్డ్ వర్క్ చేయాల్సింది, చెప్పాను కదా, మీరు 20,000 రూపాయలు సంపాదించడానికి, 30,000 రూపాయలు సంపాదించడానికి, 50,000 రూపాయలు సంపాదించడానికి ఈరోజు ఎంత కష్టపడుతున్నారో మీకు మీరే క్వశ్చన్ చేసుకోమని చెప్పాను. అలాంటిది ఇక్కడ కొంత మనం కనుక ప్లాన్ చేయగలిగితే, ఒక యాక్టివ్ 6 మెంబర్స్ లీడర్స్ కనుక మనం ప్లాన్ చేయగలిగితే మన లైఫే చేంజ్ చేసుకునే వండర్ఫుల్ ఛాన్స్ మనకుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు పెట్టుకునే టార్గెట్ ఏంటి అంటే కంపెనీలో ఎంత సంపాదించుకోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చేసిన కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ కానీ, ఇన్విటేషన్ కానీ, వర్క్ ఫర్ ఓన్లీ 6 యాక్టివ్ మెంబర్స్, ఒక 6 యాక్టివ్ మెంబర్స్ వచ్చే వరకు మాత్రం ఫస్ట్ వర్క్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారు, అంటిల్ వాళ్ళ ద్వారా మీరు 20 లక్షల రూపాయలు సంపాదించడానికి పాసిబిలిటీ ఉంది కదా, దానికోసం మీరు వర్క్ చేయండి. ఆ వర్క్ చేసే క్రమంలో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు మీరు సర్వీస్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం మొదలు పెట్టండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా 10 మందిని వేసుకుంటా సార్, 100 మందిని వేసుకుంటా సార్, 1000 మందిని వేసుకుంటాను, 1000 మందిని వేసుకొని ఏమో 1000 ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 2 కోట్లు పర్ మంత్ తీసుకోవచ్చు. సార్, కళలు కనడంలో ఎలాంటి తప్పు లేదండి, ఖచ్చితంగా అవకాశం కూడా ఉంది. కానీ మనం ఒక వ్యక్తిని మన ద్వారా ఈ బిజినెస్లోకి తీసుకొచ్చాము అంటే అక్కడ మన రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మీరు కొత్త వాళ్ళ వెంట కనుక మీరు పరిగెత్తడం మొదలు పెట్టారనుకోండి, ఇంతకుముందు మీ ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సైలెంట్ అయిపోతారు. అది మీరు బాగా గమనించాల్సిన విషయం వచ్చేసి, ఇందాక చెప్పాను కదా, మన ద్వారా వచ్చే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలతో సమానం చెప్పాను. పిల్లలు ఇట్ మీన్స్ మీకు కొంతమంది అన్మ్యారీడ్ ఉండొచ్చు, కానీ మ్యారీడ్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుందండి. మీ ద్వారా ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది, మీ పిల్లలు వచ్చారు, ఎంత కేరింగ్గా తీసుకుంటామండి. అప్ టు 3 కాదు 5 ఇయర్స్ వరకు కూడా మనం చాలా కేర్ చేయాల్సి ఉంటుంది ప్రతి విషయంలో. తుమ్మిన దగ్గర ఈ రోజున్న సిచ్యువేషన్కి అయితే మనం పట్టించుకోకుండా ఒక వారం రోజులు వదిలేస్తాం, తిండి పెట్టకుండా బ్రతుకుతారండి. సేమ్ లైక్ మై రీఛార్జ్ బిజినెస్లో మీ ద్వారా వచ్చే టీమ్ మెంబర్స్ కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళు. పిల్లలు మీన్స్ మీరైతే నాలెడ్జ్ ఉందో, ఏదో సబ్జెక్ట్ ఉందో అది మీరు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అంతకంటే ముందు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు నేర్చుకొని వాళ్ళకి కనుక మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ డూప్లికేషన్ చేయించండి. అదే వర్క్ డూప్లికేషన్ చేసి సరిపోతుంది. ఆ 6 మెంబర్స్కి సర్వీస్ అండ్ సపోర్ట్ మొదలు పెట్టండి. మీరు 100 మంది కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేశారు, మీరు 10 మందికి చెప్పడంలో ఖచ్చితంగా ఒక 6 వచ్చారు. మిగతా 90 మంది కాంటాక్ట్ లిస్ట్ అలానే ఉంచండి, మీరు దాన్ని ఏం ముట్టుకోకండి. అలానే ఉంచి ఈ 6 ఎవరుతున్నారో ఈ 6తో మీరు వాళ్ళకు సర్వీస్ సపోర్ట్ చేయండి, వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేయించండి, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయించండి, వాళ్ళ ద్వారా వచ్చే టీం మెంబర్స్ మీరు ప్లాన్ చేసేసుకోండి. అందరికి 100 మంది చెప్తాను సార్, 60 మంది వస్తారు, 60 మంది డైరెక్ట్ చేసుకుంటారని ప్రోగ్రామ్ పెట్టుకోకండి. అయితే ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను ఒక 6 చెప్పాను, 6 లెగ్స్ తీసుకొచ్చాక వర్క్ స్టార్ట్ చేశాను, అందులో ఒక పర్సన్ పని చేయట్లేదు అంటే తను పెద్దగా కేర్ తీసుకోవట్లేదు అని చెప్పారు కదా. సింపుల్, ఎలాగైతే నేను బేసికల్ ట్రైనింగ్లో చెప్పినట్టుగా 3 టైమ్స్ ఛాన్స్ ఇవ్వమని చెప్పాను. కంటిన్యూగా 3 జూమ్ మీటింగ్లకు మీ ద్వారా వచ్చిన వ్యక్తి కనుక అటెండ్ అవ్వలేదు, హ్యాపీగా ఆయన కాల్ చేయడం ఆపేసేయండి. ఇది రియల్, ఇట్స్ అ సీరియస్ థింగ్. ఆయన కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఆపేసి మీకు తీసుకొచ్చిన ఇంకో 90 మంది కాంటాక్ట్ లిస్ట్లో ఉంది కదా, మళ్ళీ ఒకరు చెప్పండి, కొత్త వ్యక్తి వస్తారు కదా, ఆ వ్యక్తి అండర్లోనే ఎవరైతే వర్క్ స్టాప్ చేసిన వ్యక్తి ఉన్నారో అతని అండర్లోనే ఇంకో ఐడి వేయండి. అతని స్పాన్సర్తో ఐడి వేసేసి డైలీ అతనికి సపోర్ట్ చేయండి. ఇట్లా
కొంతకాలం మీరు జర్నీ కంపెనీ చేస్తే మీకంటే యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళు వస్తారు, ఒక ఆరుగురు. వాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా చెప్తున్నానండి, మీరు సక్సెస్ అయిపోయినట్టే. హ్యాపీగా మీరు రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు. రిటైర్మెంట్ మీన్స్ కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకపోయినా, చెప్పాను కదా, ఆరుగురు యాక్టివ్ పీపుల్స్ తోటి 6 నెలలు మనం కంప్లీట్ చేసుకుంటే, టీమ్ డూప్లికేషన్ చేసుకుంటే కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ ఒక 13 లక్షలు తీసుకోవచ్చు అని చెప్పాను. సో 13 లక్షలు అంటే చిన్న విషయం అయితే కాదు కదండి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఒక ఆరుగురు వ్యక్తులతోటి మనం ఒక 6 నెలలు జర్నీ చేసి వాళ్ళు మళ్ళీ వర్క్ డూప్లికేట్ చేసుకుంటే ఎంత బిజినెస్ వస్తుంది. కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ వస్తారండి మీ ద్వారా వచ్చేసి, వాళ్ళు 1 వీక్లోనే 2 to 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. రీసెంట్గా నిన్న మొన్న కూడా ఒక పెద్ద లీడర్తో మాట్లాడాను. ఆయన అన్నారు, 4 లెవెల్ స్ట్రక్చర్ ప్లాన్ చేసుకుంటున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, ఎందుకంటే ఆయన వేరే వేరే కంపెనీలో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. పక్కా జనవరి ఫస్ట్ వీక్లో నేను వస్తాను, డైరెక్ట్గా విత్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ పేఅవుట్ సైకిల్, నాకు ఫస్ట్ పేఅవుట్ సైకిల్లోనే నా పేఅవుట్ ₹1,00,000 లేకపోతే నన్ను అడగంటాడు. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంది అంటే, ఇది ఉంది. ఈవెన్ ఈ మీటింగ్లో కూడా ఉన్నారు, చెప్పకూడదు బట్ చెప్తున్నాను. ఏంటంటే నేమ్స్ అవసరం లేదు. అలాంటి ఈ ప్లాన్ అండి మనది, మై రీఛార్జ్ ప్లాన్లో ఉన్న దమ్ము అలాంటిది. ఇక్కడ ఎవరి కోసం చేయకపోయినా, ఎవరి కోసం వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా, ఒక 6 months నిలబడగలిగితే మాత్రం సక్సెస్ అనేది ఆటోమేటిక్ ఉందండి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఒక 6 మెంబర్స్ని యాక్టివ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేసుకొని, కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయకుండా 7th లెగ్ 8th లెగ్ ఇప్పుడేం స్టార్ట్ చేయకండి, 6 లెగ్లు స్టార్ట్ చేసి వీళ్ళకే సర్వీస్ అండ్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టండి. అండ్ వాళ్ళతో సింపుల్ ఇన్వాల్వ్ అవ్వనే బేసికల్ ట్రైనింగ్ ద్వారా మీరు తెలుసుకున్న ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చేసి, వాళ్ళని కూడా మీలా సొంతంగా 6 యాక్టివ్ టీమ్ మెంబర్స్ చేసే వరకు వాళ్ళకి సపోర్ట్ చేయండి. మళ్ళీ పైగా మీ సపోర్ట్ ఎప్పటి వరకు చేయాలి వాళ్ళకు? లైఫ్ టైం కాదు, వాళ్ళ ద్వారా ఒక 6 వచ్చే వరకు మాత్రమే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. ఎప్పుడైతే వాళ్ళ ద్వారా ఒక 6 వస్తారో, ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ టీంకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. చెప్పాను కదా, మనది ఒక జనరేషన్ ప్లాన్ లాగా. మా తాతగారు ఉన్నారు, ఆయనకు పిల్లలు ఎవరైతే ఉన్నారో, మా ఫాదర్ జనరేషన్, వాళ్ళు చూసుకున్నారు. మా ఫాదర్ మమ్మల్ని కేర్ చేశారు. ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ వచ్చారు, వాళ్ళ స్కూల్ ఫీజు తోటి, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ మెయింటెనెన్స్ తోటి మా పేరెంట్స్కి అవసరం లేదు కదా. ఎవరైనా ఏం చేస్తారు, మా వరకు కేర్ తీసుకున్నారు. సేమ్ మనం కూడా దాన్ని అలానే ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ద్వారా ఒక 6 డైరెక్ట్గా వచ్చే వరకు మీరు వర్క్ చేయండి. వాళ్ళకి వర్క్ నేర్పించే ప్రయత్నం చేయండి. ఎవరైతే నేర్చుకోలేదో, 3 జూమ్ మీటింగ్లకు అటెండ్ కాలేదు, వదిలేసేయండి. సో జూమ్ మీట్లకు అటెండ్ అయినా కూడా వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయలేదు, వదిలేసేయండి. 3 సార్లు చెప్పండి. 4th టైం వాళ్ళ దగ్గర మీరు కాల్ వచ్చేసి నాకు చెప్పట్లేదు, చేయట్లేదు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను టైం పీరియడ్ ప్రకారము, ఆ తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోవాల్సిందే. లైఫ్ టైం నేను ఫెయిల్ అవుతుంటానంటే ఎగ్జామ్స్ రాయనిస్తారా అండి? ఈవెన్ కలెక్టర్ కావాలని యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా 3 times ఛాన్స్ ఉంటుంది. 4 సార్లు 40 సార్లు రాస్తుంటే వాళ్ళు రాయనివ్వరు. సో ఇక్కడ కూడా ఏంటి, లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు వర్క్ చేయకుండా నేను మీ మీద ఎందుకు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి స్టేట్ పాయింట్ చెప్పండి. డే 1 రోజు కమిట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ లక్షలు సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ మనం కష్టపడగలిగితేనే, నేర్చుకోగలిగితేనే, నాలెడ్జ్ తీసుకోగలిగితేనే మనం ముందుకు వెళ్తాం. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే హ్యాపీగా మై రీఛార్జ్ కంపెనీలో అద్భుతం ఏంటండి, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత బిజినెస్ చేయకపోయినా, డబ్బులు రాకపోయినా అవసరం లేదండి. కేవలం మీకు కావాల్సిన వస్తువులు మీరు షాపింగ్ చేసుకున్న డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిజిటల్ సర్వీసెస్ వాడుకోవచ్చు, ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునే యాక్టివ్ 6 మెంబర్స్ ఎవరైతున్నారో, యాక్టివ్ మీన్స్ మీ డైరెక్ట్గా ఉన్న వాళ్ళు అవసరం లేదండి. సమ్ ఏ అనే పర్సన్ తీసుకొచ్చారు, మహేష్ అనే పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను, మహేష్ అనే పర్సన్ తీసుకొచ్చారు, ఆయన వర్క్ చేయలేదు, మహేష్ కింద రమేష్నే అండి. రమేష్తో మీరు డైలీ కాంటాక్ట్లో ఉండండి. రమేష్ కూడా వర్క్ చేయలేదు, సురేష్ని తీసుకురండి. ముగ్గురు 1 by 1 ఉన్నారు. రెగ్యులర్గా రమేష్ మహేష్ ఆయనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. సురేష్ వచ్చారు, సురేష్తో మీరు కాంటాక్ట్లో ఉండి ఆయనకు సర్వీస్ ఇవ్వండి. వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు 6 సరిపోతుంది. మనకు 6 లెగ్గుల నుంచి 6 వ్యక్తులు వస్తే చాలు, ఆటోమేటిక్గా మన సక్సెస్ స్టార్ట్ అయిపోయినట్టే. వాళ్ళు వచ్చే వరకే మన యాక్టివ్ వర్క్. ఇది మీరు కంపల్సరీ చేయాల్సిన పని అండి. కరెక్ట్ కనుక మీరు 6 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే, టీం బిల్డ్ చేసుకోగలిగితే, వాళ్ళ ద్వారా మీరు అనుకున్న అచీవ్మెంట్ మీరు తీసుకోగలుగుతారు. సో అందుకే ఏమన్నా మిషన్ 6 యాక్టివ్ మెంబర్స్. రెగ్యులర్గా నా టీం కాల్ చేసినప్పుడు చెప్తాను, సార్ ఏ లెగ్ నుంచి యాక్టివ్ మెంబర్ ఉన్నారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని కాదు, ఒక లెగ్ నుంచి ఒక యాక్టివ్ మెంబర్ కావాలి మనకు. ఒక 6 యాక్టివ్ మెంబర్స్ వచ్చారంటే మనం సక్సెస్ అయిపోయినట్టే ఇక. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వాళ్ళతో దగ్గరుండి మనం వాళ్ళతో చేయించాల్సి ఉంటుందండి. మీకు 6 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా డైలీ కొన్ని యాక్టివిటీస్ చేయాలి. ఈ డైలీ యాక్టివిటీస్లోనే మీ సక్సెస్ దాగి ఉందండి. ఈ డైలీ యాక్టివిటీస్లో మీరు ఏం చేయాలనే పాయింట్స్ చెప్తాను. ఇది నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను కూడా, మళ్ళీ చూసుకోవచ్చు. లేదనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడే మీ డైరీలో రాసుకోండి. ఫస్ట్ వన్, ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ అంటే తెలుసుకోండి. ఇది జరగాలి, ఇది ఖచ్చితంగా. ఇది చేస్తే సక్సెస్ అవుతారు, చేయకపోతే ఫెయిల్ అవుతారు. ఏదైనా పాయింట్ చేస్తే సక్సెస్ అవుతారు మీన్స్, చేయకపోతే ఫెయిల్ అవుతారనే. రేపు మీ ద్వారా ఈరోజు ఒక్కరు ఇంట్రొడ్యూస్ చేశారు సార్, ఓకే పర్లేదు, 6 ఇంట్రొడ్యూస్ చేసే వరకు మీ వర్క్ మీరు చేయండి. బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుగా మీ కాంటాక్ట్ లిస్ట్ చేయండి, ఇన్విటేషన్ చేయండి, మీటింగ్ ఇన్వైట్ చేసేసుకోండి. ప్రొసీడ్ చేశాక ఎప్పుడైతే 6 స్టార్ట్ అవుతారో, ఇక్కడ నుంచి మీ టీం బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సెకండ్, వాళ్ళ ద్వారా జూమ్ మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారో తెలుసుకోండి.
ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, కొత్తగా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. మా సీనియర్ నాకు మార్నింగ్ కాల్ చేయాలి, లేకపోతే నేను నాకు పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశాను, రేపు మార్నింగ్ ఆయనకు కాల్ చేస్తాను. సార్, బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విన్నారా? విన్నాను. కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేశారా? చేశాను. చేయండి సార్. ఈరోజు నేను కాల్ చేశాను, చేయలేదు సార్ అంటాడు. ఎల్లుండి రేపు కాల్ చేస్తాను, చేయలేదు అంటాడు. ఎల్లుండి కాల్ చేస్తాను, అవతలని కాల్ చేస్తాను, చేయలేదు అంటాడు. రైట్, అతన్ని రిమూవ్ చేసి మీన్స్ అతన్ని నా కాల్ వెళ్ళదు ఇక. ఆ నెక్స్ట్ ఏం చేస్తాను, నాకున్న కాంటాక్ట్ లిస్ట్లో ఇంకో వ్యక్తిని తీసుకొచ్చుకుంటూ నేను పెట్టుకుంటాను, ఆయన చేస్తాను. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేయండి, మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయకండి. ఈ మాటలు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇక్కడ మనం వచ్చింది దేనికోసం అండి? మన లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసమే కదా, ఎవరికి ఫ్రీగా సర్వీస్ చేయడం కోసం రాలేదు. మనం ఇంకా బాగుపడండి అని చెప్పడమే కాకుండా వాళ్ళు ఎలా బాగుపడాలనే విషయాన్ని పక్క నుండి మనం నేర్పిస్తున్నామండి. సొంత అన్నదమ్ములే కావచ్చు, లేకపోతే అయిన వాళ్ళే కావచ్చు, మనం బాగుపడుతున్నాం అంటే ఏడుస్తున్న సమాజంలో మనం ఉన్నాం. అలాంటి సమాజంలో ముక్కు మొగం తెలియని వ్యక్తి కూడా మనకు కాల్ చేసి, సార్ గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీగా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి సార్, డబ్బులు సంపాదించుకుందామండి, కలిసి కష్టపడదామండి. ఎవరు చెప్తారు సార్ ఇలాంటి మాటలు? అలాంటి మాటలు చెప్పే అవకాశం మనకు దొరికింది, అలాంటి కమ్యూనిటీ దొరికింది, అది నిజంగా మన అదృష్టం అనుకొని చెప్పేసి మనం వర్క్ ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరైతే వర్క్ చేయట్లేదో హ్యాపీగా వాళ్ళ మీద మీ టైం స్పెండ్ చేయకండి, దానివల్ల మీరు ఇబ్బంది పడిపోతారు. సార్, మా టీం మెంబర్స్ ఎవరు వర్క్ చేయట్లేదు. ఎవరు వర్క్ చేయాలంటే ఎంతమంది ఉన్నారు మీ టీం మెంబర్స్ అంటే? ముగ్గురు ఉన్నారు సార్. నువ్వు ఫస్ట్ ఆరుగురినే చేయలేదు, టీం మెంబర్స్ వర్క్ చేయట్లేదు అంటే ఎలా చేస్తారండి? మీరు ఫస్ట్ ఆరుగురిని చేసిన తర్వాత కదా మీరు చేసే పని డూప్లికేషన్ చేస్తే వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తుంది. మనమే సగం సగం చేస్తే మన టీం మెంబర్స్ ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి ఫస్ట్ ఆరుగురిని చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ తెలుసుకోండి. డైలీ 2 గంటలే పని చేయమని నేను జూమ్లో ప్రతిసారి చెప్తున్నానండి. ఇది ఉదయాన్నే మీరు చేయాల్సిన ఫస్ట్ గంట పని ఇది. ఎంత జాబ్ చేసినా స్కూల్కి వెళ్ళే పిల్లగాడు కూడా 9 o'clock స్కూల్కి వెళ్తాడండి. బిఫోర్ దట్ టైం ఉంటుంది కదా, 6 గంటలకు లేసాం, 8 వరకు రెడీ అయిపోయాం, 7 to 8 కాల్ చేయండి. మీరు 10కి వర్క్ ఉందంటే 8 to 9 విషయాలు మీరు కాల్ చేయండి. వన్స్ ఒకసారి మీ టీంతో ఇంటరాక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ఏ టైం ఫ్రీ ఉంటుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఎంత బిజీ పనులు ఉన్నా మార్నింగ్ అవర్స్లో ఎవరైనా ఫ్రీ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే కాల్ చేయండి. వాళ్ళ ద్వారా జూమ్ మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారో తెలుసుకోండి. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ బేసికల్ ట్రైనింగ్ విన్న తర్వాత వాళ్ళకి ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సార్, ఈ రోజు నేను 10 మందికి చెప్పాను, 10 మందిలో ఎంతమంది అటెండ్ అవుతా అని చెప్పారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి, ఆ రోజు మన టీం తరపున ఏమైనా మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ లాంటివి ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వమని చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ప్రతి యాక్టివిటీ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలి. రీజన్స్ ఎవరు ఎన్నేం చెప్తుంటారండి, కానీ ఆ రీజన్స్ వల్ల లాస్ అయ్యేది వాళ్ళేనండి. ఇప్పుడు ఈ రోజు ఉంది, మా సిస్టర్ వచ్చేసి కోచింగ్ సెంటర్కి వెళ్తారు. సో ఇద్దరు పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు వచ్చేసి 1 year కూడా కంప్లీట్ కాలేదు, ఇంకో పర్సన్ 2.5 years అట్లా అరౌండ్ ఉంటుంది. ఆయన కూడా వాళ్ళు వదిలేసి ఎందుకు వెళ్తుంటే భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని వెళ్తుంది. సో మోటివేషన్ ఎక్కడ రావాల్సిన అవసరం లేదు, మన సరౌండింగ్ నుంచి వచ్చిన మోటివేషన్ వచ్చి సరిపోతుందండి. చాలా మంది ఉన్నారు, ఎంతమంది లేరండి. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు వచ్చేసి వాళ్ళ స్కూల్ కానీ, లేకపోతే వాళ్ళు చేసే వర్కింగ్ ప్రొసీజర్ కానీ. అయ్యో పాపం, బాధ అనిపిస్తుంది. సో చేతులు సరిగా పని చేయని వాళ్ళు జొమాటోలు పని చేస్తారు, కాల్ చేయని వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటే ఎంత మోటివేషన్ అనిపిస్తుందో తెలుసా? ఎందుకు? వాళ్ళ కోసం వాళ్ళకన్నా ఎక్స్క్యూజెస్ ఉండవు, వాళ్ళ పనులు ఉండవు. వాళ్ళు సక్సెస్ కావాలంటే వాళ్ళ పని చేయాల్సింది. సక్సెస్ మీన్స్ అట్లీస్ట్ ఖర్చులకు డబ్బులు కావాలని ఆ పని చేయాల్సింది. అలాంటిది మనకు ఖర్చులకు డబ్బులు కాదండి, మన తరతరాలు బాగుండేటువంటి ఒక అవకాశం మనకుంది. కాబట్టి మన తరపున మీటింగ్ ట్రైనింగ్స్ ఉంటే అటెండ్ అవ్వమని చెప్పండి. దానికోసం షెడ్యూల్ సెటప్ చేసేసుకోండి. అలా కాకుండా వాళ్ళకి చేసే వేరే పనులు ఇంపార్టెంట్ అయితే ఆ పని మీరు హ్యాపీగా చేసుకోమని చెప్పండి. ఎవరిని బలవంతం చేయొద్దండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇలా చెప్పాను కదా అని చెప్పేసి మీరు మీ టీంకి వచ్చేసి మీరు బాస్లాగా ఎప్పుడు వ్యవహరించకండి. సింపుల్ పాయింట్, ఈ రోజు మీటింగ్ ఉంది, అటెండ్ అయ్యారా? సో ఇక్కడ ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఈ రోజు ఒకవేళ పని ఉండి అటెండ్ అవ్వలేకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేసిన ప్రతి మీటింగ్ సంబంధించి, ట్రైనింగ్ సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చూడమని చెప్పండి. అలా చూసే టైంలో చూసారా? చూశాను, ఓకే, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. చూడలేదా? చూడలేదు, రేపు కాల్ చేసాం, చూడండి, చూసాక కాల్ చేయండి. అట్లా 3 సార్లు కాల్ చేసాం, చూడలేదు, రైట్. 3 times ఎవరికి ఇచ్చిన ఛాన్స్ 3 times అనండి. 4th time ఆ పర్సన్ మీద మీరు టైం స్పెండ్ చేయకండి. సమయం చాలా విలువైనది, విలువైన సమయాన్ని ఎవరి కోసం కేటాయించి మీరు నష్టపోకండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్ అండి, ప్రతిరోజు చేయాల్సిన ప్రోగ్రామ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ముందు రోజు జరిగిన మీటింగ్ తన తరపున అటెండ్ అయిన వాళ్ళ సమాచారం తెలుసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మహేష్ ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేశాను. పొద్దున్నే ఫోన్ చేశాను మహేష్ గారికి వచ్చేసి. సో కాల్ చేసి వర్క్ ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే, సార్ యాజువల్గా ఈరోజు వచ్చేసి జాబ్కి వెళ్ళాలండి. ఓకే, ఫైన్ సార్, జాబ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే మన పని చేసుకుంటే మనం చేసుకుంది కాబట్టి. సార్ మీరు కాంటాక్ట్స్ ప్రిపేర్ చేస్తారా? చేశాను సార్. ఓకే సార్, ఈరోజు ఏమైనా ఎంతమంది కాల్ చేస్తున్నారు సార్, ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఓకే, ఫైన్. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ పర్సన్ వచ్చేసి ఎంతమంది అటెండ్ అవుతారు? సమ్ పీపుల్ అటెండ్ అవుతున్నారు, రైట్, అయిపోయింది. సెకండ్, వాళ్ళ జూమ్ మీటింగ్ అటెండ్ లిస్ట్ చేసుకున్నాం. టీమ్ తరఫున మీటింగ్ సార్, ఈరోజు మీటింగ్ ఉంది సార్, జూమ్ మీటింగ్. ఎస్, మార్నింగ్ జాబ్కి వెళ్తున్నారు, ఈవినింగ్ 6 వరకు, 6:30, 7 వరకు వస్తారు. మన జూమ్ మీటింగ్ ఎలా 8కి అవుతుంది కాబట్టి 8 to 9 ఖచ్చితంగా జూమ్కి అటెండ్ అవుతాడు, అయిపోయింది. ఆ రోజు అతని తరఫున మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళ సమాచారం ఏదైతుందో రేపు మార్నింగ్ మళ్ళీ నేను కాల్ చేస్తాను కదా సార్, ఎంతమంది మీ తరఫున అటెండ్ అయ్యారు, వాళ్ళకి మీరు ఫాలోఅప్ చేశారా? ఈ ఫాలోఅప్ చేయడము, ఇన్విటేషన్ ఇచ్చుకోవడము, సోదా ప్లాను
కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా మనకు బేసికల్ ట్రైనింగ్ తెలిసింది. ఆల్రెడీ ఆయన బేసికల్ ట్రైనింగ్ విన్నాడు కాబట్టి అది తెలుస్తుంది ఆయనకి. మనం ఆ సమాచారం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ముందు రోజు జరిగిన మీటింగ్ నా తరఫున ఒక 4 వచ్చారు సార్. ఎంతమంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు? ఒకరా, ఇద్దరు, ముగ్గురు ఉన్నారు సార్. ఓకే, రైట్, మీకు 3 lakhs సెట్ అయిపోయాయి. ఇంకో సెకండ్ మీటింగ్ లో మళ్ళీ 3 lakhs, 6 అయిపోయారు. 6 అయిన తర్వాత సేమ్ యాజ్ డేస్ గా ఆయన చేయాల్సిన పని సేమ్ డూప్లికేషన్. ఏదైతే పని చేస్తామో అది రిపీటెడ్ అండి. ఆ పని రిపీట్ చేసుకుంటూ పోతుంటాం. ఆటోమేటిక్గా మనకు బిజినెస్ జరుగుతుంది, బివి పాయింట్స్ వస్తాయి, సేల్స్ పెరిగే కాబట్టి కమిషన్ పెరుగుతుంది, సక్సెస్ కూడా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ని మిమ్మల్ని పరిచయం చేసిన మీ లీడర్కి కూడా మీరు సమాచారం ఇవ్వండి. ఇది బేసికల్ మాత్రం ఇన్ఫర్మేషన్. ఇది పర్ఫెక్ట్గా మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుస్తుంది. మనం ఒక అప్లైన్కు ఏ విధంగా మనం సమాచారం ఇవ్వాలి, డౌన్ లైన్తో ఏ విధంగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేసుకోవాలనేది ఇది బేసికల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఇది కంప్లీట్ చేస్తే, ఇది యాజువల్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు మీకు ఫుల్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుస్తాయి. మనకు మంత్లీ ట్వైస్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంటాయండి. 1 by 1 జరుగుతుంది కదా. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా వర్క్ మూమెంట్లోకి వెళ్తారో అప్పుడే మీరు ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎవరికి పడితే వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరగదు. మీ అప్లైన్ లీడరు మీ విషయాల పట్ల హ్యాపీగా ఉండి ఇతనికి ఇంకా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే ఇంకా సక్సెస్ అవుతాడు అనుకున్న వాళ్ళకి మాత్రమే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను ఇందాక బేసికల్ ట్రైనింగ్లో చెప్పినట్టు డైరీ ఉన్నంత మాత్రాన, టీషర్ట్ ఐడి కార్డు ఉన్నంత మాత్రాన కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు ఎలిజిబిలిటీ ఉండదు. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీకి మీ వర్క్ ప్రోగ్రెస్ ఏదైతుందో ఆ వర్క్ ప్రోగ్రెస్ అనేది మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా ఎవరైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారో ఆ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఎవరికైతే రిజల్ట్ వస్తుందో డూప్లికేషన్ చేయడం మొదలు పెడతారో అప్పుడు సక్సెస్ వస్తుంది. సింపుల్ థింగ్. ఇవి చాలా చిన్నగా అనిపిస్తే మనం ప్లాన్ విన్నప్పుడు, కానీ ప్రాక్టికల్గా మనం వెళ్ళినప్పుడు మాత్రం మనం నేర్చుకోకుండా వెళ్ళడం వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ మిస్టేక్ చేయకండి. ఇప్పటికి ఎవరి దగ్గరైనా ఫస్ట్ ఫైల్ లేకపోతే, నిజంగా మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఫైల్ లేకపోతే చాలా ఇబ్బంది అండి. మనం ఆల్రెడీ ఫైల్స్ చేస్తున్నాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే మన పీడిఎఫ్లో దగ్గర 65 pages ఉంటాయి. అవి కలర్ జిరాక్స్ చేసి ఫైల్లో పెట్టుకుంటున్నారు. పేపర్ క్లారిటీ రాదండి. ఒక కలర్ జిరాక్స్ తీసుకుంటే 10 రూపీస్ ఒక పేజ్ తీసుకుంటున్నారు. వచ్చేసి 5 రూపీస్ కూడా తీసుకున్నా అసలు క్లారిటీ రాదు. వచ్చేసి అలా తీసుకున్నా మనం ఒక 65 pagesకు 650 రూపీస్, అది ఫైల్తో కలుపుకొని ఒక 800 నుంచి 1000 రూపీస్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఆయిల్ ప్రింటింగ్ హైదరాబాద్ హోల్సేల్గా చేయిస్తున్నామండి. టోటల్గా వచ్చేసి మనకు ఒక 600 రూపీస్లోనే మనకు ఫైల్ దొరుకుతుంది. ఫైల్ కాస్ట్ పెరిగితే ఒక 800 రూపీస్ ఉండొచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర 600 రూపీస్ వర్త్ ఆఫ్ ఫైల్స్ అని అవైలబుల్గా ఉన్నాయండి. లిమిటెడ్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్నట్లయితే మీ అప్లై లీడర్ ద్వారా సంప్రదించేసి రేపు అమౌంట్ పంపించారంటే మీకు బై కొరియర్ ద్వారా కూడా మీకు ఫైల్ వస్తుంది. మీకు తొందరగా మార్కెట్లోకి వెళ్ళి సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది. బుక్లెట్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి స్కూల్కి వెళ్ళే పిల్లగానికి. అలాగే మన దగ్గర కూడా ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యాజ్ టీజ్గా ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో వాళ్ళ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గర సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. మై రీఛార్జ్లు కనుకుంటే సక్సెస్ని మీరు తీసుకోవాలండి. ఇదే విధంగా పేషెన్స్ని మెయింటైన్ చేస్తూ కమిట్మెంట్తో కనుక మీరు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు అనుకున్న రిజల్ట్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఈరోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఈరోజు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎవరైతే రాసుకున్న వాళ్ళు ఉంటారో నిజంగా వాళ్ళు గ్రేట్ అని చెప్తాను. ప్రతి మీటింగ్లో చెప్పేది ఒకటే, ఏదైనా మీటింగ్ జరిగిందంటే, ఒక యాక్టివిటీ మీటింగ్ జరిగిందంటే మీ డైరీ పెన్ ముందు పెట్టుకోండి. ఊరికైనా వినడానికైతే అటెండ్ అవ్వకండి. మీ టైం వేస్ట్, అంత మించి ఏం లేదు. ఇదే టైంలో మీరు ఇంకా వేరే పని చేయొచ్చు. హ్యాపీగా సినిమా చూస్తూ కాసేపు నవ్వుకోవచ్చు, యూట్యూబ్లో రీల్స్ చూస్తూ నవ్వుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, లేదా 4 బాతాకాన్ని కొట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వీరికైనా విని వదిలేసే దానికంటే అవి చాలా ఎక్కువ. కానీ ఎప్పుడైతే దీన్ని ఇంప్లిమెంటేషన్ మొదలు పెడతారో వాటికంటే ఇది కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ అండి. నాలెడ్జ్ ఎవరు బయట ఫ్రీగా ఎవరు డబ్బులు ఎవరు కూడా సంపాదించుకొని చెప్తారో అవకాశం ఇవ్వరండి. ఇక్కడ మనం అవకాశం ఇస్తున్నాం, నాలెడ్జ్ ఇస్తున్నాం, సక్సెస్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ చేస్తున్నాం. దీని కనుక ఈరోజు మీరు లాస్ అయిపోతే వన్ ఫైన్ డే మీరు ఉంటున్న ఏరియాలో మై రీఛార్జ్ బిజినెస్లో మీకు తెలిసిన వాళ్ళు లక్షల ఆదాయం సంపాదించబోతున్నారు. అది మీ ద్వారా అవుతే మీరు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఒకవేళ మీ ద్వారా కనుక అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పటికి కూడా చాలా మంది చెప్తారు, సార్ పలానా కంపెనీ 10 ఏళ్ల కింద నాకు తెలుసు సార్, అప్పుడే తెలుసు, కానీ ఆ రోజు చేయలేకపోయాను సార్. ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే సార్, నాకు మొన్ననే 5 ఏళ్ల కింద మా ఫ్రెండ్ చెప్పింది 400 రూపాయలు గజం కొనుక్కోమని చెప్పింది. ఈరోజు చూస్తే 40,000 గజం అయిపోయింది. లేకపోతే చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మా వాళ్ళు మంచిగా చెప్పారు సార్, వచ్చేసి నాకు ఈరోజు చదువుకుంటే మా ఫ్రెండ్ గారికి అమెరికాలో ఉంటుంది. ఇలాంటి బాతాకాన్ని ముచ్చట్లు కొట్టే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళే. ఆ రోజు అవకాశాన్ని వినియోగించుకోకుండా ఆ రోజు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని ఈ రోజు వచ్చేసి ఇలా బాతాకాన్ని పెడుతుంటారండి. దయచేసి ఆ బాతాకాన్ని పెట్టే లిస్ట్లో మనం ఉండకూడదు. కంపెనీ ఇస్తున్న టాప్ 10 పేఅవుట్ లిస్ట్లో మనం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ని మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి.